లెజెండరీ స్పీకర్ నాగేశ్వరరావు గారి గురించి ఈరోజు మనం గోల్ సెట్టింగ్ అనే టాపిక్ గురించి ఎవరు చెప్పినా ఒకలాగుంటుంది, కానీ నాగేశ్వరరావు సార్ గారు చెప్తే ఇంకొక లెవెల్లా ఉంటుంది. సో గోల్ సెట్టింగ్ గురించి సార్ చెప్పడానికి వచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, సార్ గురించి ఇంట్రడ్యూస్ ఇవ్వడానికి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్ గారు చాలా ఎంతో మందికి గోల్ సెట్టింగ్ గురించి చెప్పి ఎంతో మంది జీవితాలను మార్చారు. ఇంకా సార్ ఎంఎస్సి, ఎంఏ, బిఎడ్ కూడా కంప్లీట్ చేశారు. అండ్ సార్ కాలేజ్లో జూనియర్ లెక్చరర్ కూడా పనిచేశారు. జూనియర్ లెక్చరర్ పనిచేసి ఎంతో మంది విద్యార్థుల జీవితాలను, తలరాతలను మార్చిన ఒక లెజెండరీ. అండ్ నేషనల్ డైరెక్టర్ ఆఫ్ ఐసిఐ. ఇంకా సార్ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సార్ ఇంకా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ట్రైనింగ్ అండ్ సర్టిఫైడ్ గ్లోబల్ ట్రైనర్ ఆఫ్ ఐఐయు అండ్ లైఫ్ స్కిల్స్ ట్రైనర్ అండ్ ఇన్ ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీ. అండ్ సార్ మైండ్ మాస్టర్ డిప్లొమా ఇన్ ఎన్ఎల్పి. నెక్స్ట్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ సార్ కూడా. ఇంకొకటి ఏంటంటే ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. ఇలా చెప్పుకుంటూ పోతే సార్కి ఈరోజు మనం ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చినా సరిపోదు. ఇంకా సార్కి ఇంకొక స్పెషల్ ఏంటిదంటే యోగా టీచర్. ఇందులో పతాంజలిలో యోగా టీచర్ సర్టిఫైడ్ అయ్యారు. ఇంకొకటి మెమొరీ ట్రైనర్. సార్ మెమొరీ ట్రైనర్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సేఫ్టీ ట్రైనర్ కూడా సార్ సర్టిఫైడ్ అయిన సేఫ్టీ ట్రైనర్. అండ్ గీతా ఫోర్ యూ ఫ్రమ్ ISCON లో విజయవాడలో. అండ్ ఇంకా మన TTTWS లో ఎన్నో బ్యాచ్లకు ఇన్ఛార్జ్ గా పనిచేశారు. అందులో కొన్ని 49 బ్యాచ్ కి, 81 బ్యాచ్ కి, 121, 131 ఇలాంటి ఎన్నో బ్యాచ్లకి ఇన్ఛార్జ్ గా పనిచేశారు. సార్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. థ్యాంక్ యూ సార్, మీరు మాకు గోల్ సెట్టింగ్ గురించి చెప్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెల్కమ్ సార్, వెల్కమ్ టు ది డయాస్. దిస్ విచువల్ డయాస్ ఈజ్ యువర్స్ సార్. ప్లీజ్ క్లాప్ టు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ వినిపిస్తుందా నాది? వినిపిస్తుంది సార్, క్లారిటీగానే ఉంది కదా? క్లారిటీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ జ్యోతి గారు, థ్యాంక్ యూ జ్యోతి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నాకు విద్యా బుద్ధులు నేర్పి మీ అందరి ముందు మాట్లాడేటువంటి జ్ఞానాన్ని, స్తోమతనిచ్చినటువంటి నా గురువులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనందరం కూడా ఒకే డయాస్ లో ఇలాంటి వర్చువల్ ప్లాట్ఫామ్, ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటి ప్లాట్ఫామ్ ని మనకి అందించినటువంటి గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి గొప్ప అవకాశం, అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సుధీర్ బంధవూరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, హ్యాపీ ఈవినింగ్ అందరికీ. అలానే మెంటర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పార్టిసిపెంట్స్ అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్. బాగున్నారా? అందరూ బాగున్నారా? చాలా అద్భుతమైనటువంటి దిగ్విజయంగా సాగుతూ ఉంది TTWS మీ బ్యాచ్ కి సంబంధించినటువంటి సెషన్స్ అన్ని కూడా. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. రంగురంగుల పక్షులన్నీ కూడా ఒక చెట్టు కొమ్మ మీదే కూర్చుంటే ఎంత అందంగా కనిపిస్తుందో ఆ సీను, అలా మీ అందరినీ చూస్తుంటే అనిపిస్తుంది. నిజంగా చాలా చాలా యాక్టివ్ గా, నవ్వుతూ చక్కగా ఉన్నారు. హ్యాపీగా ఉండాలి. ముందు మనం గొప్ప గొప్ప ట్రైనర్లు అవ్వబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా గొప్ప ట్రైనర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. రెడీనా? ఇంటరాక్షన్ సెషన్ మంది. ఓకేనా? తంబు చూపిస్తూ ఉండాలి, మీరు నాకు స్పందిస్తూ ఉండాలి. గ్రేట్, సూపర్. మీరందరూ గ్రేట్. ఒకసారి మిమ్మల్ని మీరు అభినందించుకోండి. గ్రేట్ అండి, సూపర్ అండి. మీరు చూడండి, జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనుకునే వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి. జీవితంలో నేను ఏదో ఒకటి సాధించాలి అనుకునే వాళ్ళు సూపర్ అండి, సూపర్. చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎవరెవరైతే వీడియోస్ ఆన్ చేశారో వాళ్ళందరినీ చూస్తున్నాను నేను. సూపర్, గ్రేట్ ఎంతూజియాజం కనబడుతుంది మీరు. చాలా జాగ్రత్తగా ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, క్లారిటీగా వినండి.
జీవితంలో నేను అనుకున్నది సాధించాలి. ఇందాక క్వశ్చన్ జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఇప్పుడు క్వశ్చన్ జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అనేది ఎంతమందికి ఉంది? ఒకసారి చేతులు ఎత్తండి. సూపర్ 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 క్లారిటీతో ఈసారి ఎత్తారు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు సెషన్ ఏంటంటే జీవితంలో నేను అనుకున్నదే సాధించాలి. అదేంటి సార్, జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నా నేను అనుకున్నది సాధించాలన్నా ఒకటి కాదా? కాదు మై డియర్ ఫ్రెండ్స్. జీవితంలో ఏదో ఒకటి సాధించాలంటే ఇప్పుడు నేను ఈ ప్లేస్ లో ఉన్నాను, నా ఎదురుగా 20 అడుగుల దూరంలో ఒక గోడ ఉంది, నా చేతికి ఒక బాల్ ఇచ్చేసి ఆ గోడ మీద కొట్టండి అని అంటే నేను అలా ఏదో ఒక ప్లేస్ లో తగిలేలాగా కొట్టేస్తాను. ఆ తగిలిన ప్లేస్ లో వెళ్ళిపోయి చక్కగా ఒక సర్కిల్ గీసేసి చూసారా అండి నేను ఎంత గొప్ప విజయాన్ని సాధించానో, నా అంత గొప్పోడు లేడు కదా అని అనడం జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనుకోవడం అంట. మరి జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అంటే ఏంటి సార్? అదే ప్లేస్ లో నేనుంటాను, ఆ 20 అడుగుల దూరంలోనే అదే గోడ ఉంది, కానీ ముందుగానే మై డియర్ ఫ్రెండ్స్, ముందుగానే ఒక ప్లేస్ ని నేను చూజ్ చేసుకొని ఆ ప్లేస్ లో ఒక గొప్ప సర్కిల్ ని, పెద్ద సర్కిల్ ని గీస్తాను. గీసి ఇదే ప్లేస్ కి వచ్చేసి నా చేతిలో ఒక బాల్ తీసుకొని ఇక్కడి నుంచి గురి చూసి ఆ యొక్క ఎక్కడైతే నేను సర్కిల్ గీసానో ఆ సర్కిల్లో సెంటర్ ప్లేస్ లో తగిలేలాగా గురి చూసి గురి చూసి గురి చూసి కొట్టడాన్ని నేను అనుకున్నది సాధించడం అంటారట. ఈ రోజు సెషన్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో నేను అనుకున్నది సాధించాలి. నేను అనుకున్నది సాధించాలి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి తమ్ము చూపించండి. ఎంతమంది ఉన్నారు? జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలని అందరికీ ఉందా లేదా? అందరికి ఉందా లేదా? ఆశపడాలి మై డియర్ ఫ్రెండ్స్. అరిస్టాటిల్ ఏమంటాడు తెలుసా? మానవుడు సంఘజీవి, మానవుడు ఆశాజీవి అంటాడు. ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి, ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా, ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా, ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం, ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం, నిప్పులే గుండెలో నిండుతున్నా ఉప్పొంగే జలపాతం జీవితం. జీవితంలో ఆశ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. నేను గొప్ప వ్యక్తిని అవ్వాలి, గొప్ప విజయాలు సాధించాలి, అద్భుతమైనటువంటి స్థాయికి నేను వెళ్ళాలి, గొప్ప లక్ష్యాన్ని పెట్టుకోవాలి అనేటువంటి ఆశ మనకు ఉండాలి. అలాంటి అనుకోవడమే ఈరోజు మన సెషన్ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎస్ సార్, పీపీటీస్ ఎవరు షేర్ చేస్తున్నారు? త్రినాథ్ గారు. జీవితంలో మనం అనుకున్నది సాధించడమే ఈరోజు మన టాపిక్ అని చెప్పాను. మై డియర్ ఫ్రెండ్స్, గోల్ సెట్టింగ్. గోల్ అంటే ఏంటి? వాట్ ఈస్ గోల్? లక్ష్యం అంటే ఉన్న స్థితి నుంచి ఇదే ఉంచండి సార్ ఒక్క నిమిషం. జీవితంలో లక్ష్యం అంటే ఏంటంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడాన్ని లక్ష్యం అని చెప్పాను నేను. అవునా కదా? ఇందాక చెప్పాను, నీ ఆలోచనలే లక్ష్యాన్ని నిర్ణయిస్తాయి. నువ్వు ఏదైతే చెయ్యగలవని అనుకుంటావో అది ఖచ్చితంగా చేయగలవు. నేను చెయ్యలేను అని అనుకుంటే నువ్వు చేయలేవు. దాన్నే యద్భావం తద్భవతి అంటారు. యద్భావం తద్భవతి. మన ఆలోచనలే మనని లీడ్ చేస్తూ ఉంటాయట. మన ఆలోచన ఏదైతే ఉంటుందో అదే మనం అవుతామంట. ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ యు థింక్ యు బికమ్ అంటాడు ఒక అద్భుతమైనటువంటి సైకాలజిస్ట్. త్రినాథ్ గారు, శిల్ప గారు, చూడండి ఎంత గొప్ప మాట. మన ఆలోచనలే మన యొక్క జీవితాన్ని తయారు చేస్తాయట. వాట్ ఎవర్ ద మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్, ద మైండ్ కెన్ అచీవ్ అంటాడు. మన మైండ్ అనేది దేన్నైతే కన్సీవ్ చేస్తుందో, బిలీవ్ చేస్తుందో దాన్ని ఖచ్చితంగా అచీవ్ చేస్తుందంట. అరవింద్ గారు, ఎంత గొప్ప మాట చూడండి, అద్భుతం కదా? బాబురావు గారు, నిజంగా కూడా మన ఆలోచనలు అనేవి చాలా చాలా అద్భుతం అండి. మన ఆలోచనలే మనని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి. సుజాత గారు, లేకపోతే
అధపాతాళానికి కూడా పడేస్తాయి. కాబట్టి ఆలోచనలు అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఆ ఆలోచనలే మన లక్ష్యాన్ని నిర్ణయిస్తున్నాయట. సార్ నెక్స్ట్ స్లైడ్ చూడండి. గోల్ అంటే ఏంటి? గోల్ అనేది తెలుసుకోబోయే ముందు అసలు డ్రీమ్ అంటే ఏంటో తెలియాలి. డ్రీమ్ కి గోల్ కి డిఫరెన్సెస్ మనకు తెలియాలి. ఫస్ట్ డ్రీమ్ అంటే ఏంటి? వాట్ ఈస్ డ్రీమ్? గోల్ వేరు, డ్రీమ్ వేరు మై డియర్ ఫ్రెండ్స్. డ్రీమ్ అంటే ఏంటి సార్? డ్రీమ్ ఈజ్ ఏ పర్సన్స్ విష్ ఆర్ వాంట్. డ్రీమ్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ యొక్క విష్ లేకపోతే పర్సన్ యొక్క వాంట్, ఒక కోరిక. ఎలాంటి కోరికలు ఉంటాయి మనకి నిజంగా జీవితంలో? నేను బాగా చదువుకోవాలి అంటే స్టూడెంట్ అయితే యాక్సెప్ట్ చేస్తారా? బాగా చదువుకోవాలి, ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి, అవునా కదా? ఉద్యోగం వచ్చిన తర్వాత అబ్బాయి అయితే చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి, అమ్మాయి అయితే చక్కటి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలి, ఇద్దరు పిల్లల్ని కనాలి, వాళ్ళని చదివిస్తూ ఉండాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, అవునా కదా? దాని తర్వాత వాళ్ళిద్దరిని సెట్ చేయాలి, ఒక కారు కొనుక్కోవాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి. ఇదే నా లక్ష్యం, ఇదే నా ఇదే కదా కోరికలు. అందరికీ ఉండేటువంటి కోరికలు ఇవేనా కాదా? ఒకసారి తమ్ము చూపించండి నాకు. దాన్ని మనం ఏమంటున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్, దాన్ని డ్రీమ్ అంటున్నాం. కానీ డ్రీమ్ వేరు, గోల్ వేరు. గోల్ అంటే ఏంటి? ఇక్కడ కింద రాశాను. గోల్ అంటే ఏంటి? ఏ పర్సన్స్ లైఫ్ అంబిషన్. ఒక పర్సన్ యొక్క లైఫ్ అంబిషన్. పక్కన ఒక చిన్న మొక్క పిక్ పెట్టాను చూడండి. గోల్ అంటే ఏంటి అని అంటే నీ జీవితంలో నువ్వు సాధించాలనుకున్నటువంటి ఒక పర్పస్. అసలు నీ జీవితానికి ఉన్నటువంటి పర్పస్ ఏంటి? నీ జీవిత లక్ష్యం ఏంటి? నీ జీవితం ఆ విషయం చెప్తే దానికోసమే అతను జీవితాంతం కూడా కష్టపడ్డాడు అనేటువంటి ఫీలింగ్ ని క్రియేట్ చేసేటువంటిది గోల్ మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఏ పర్సన్స్ అంబిషన్ అన్నాను. ద అచీవ్మెంట్ ఇన్ అవర్ లైఫ్, వాట్ వి సెట్, వాట్ వి వాంట్ టు బికమ్. మనం జీవితంలో ఏం అవ్వాలని అచీవ్మెంట్ అని ఫీల్ అవుతున్నాము, దాన్ని సెట్ చేసుకుంటున్నాము, దాన్ని సాధించడాన్ని గోల్ అని చెప్పేసి అంటున్నాను. ఏ గోల్ ఈజ్ అన్ ఐడియా ఆఫ్ ది ఫ్యూచర్ అంటాడు ఒక సైకాలజిస్ట్. మన ఫ్యూచర్ కి సంబంధించినటువంటి ఒక ఐడియానే గోల్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఆ వివేకానంద గారు కూడా అదే చెప్తారు. ఏమని చెప్తారు వివేకానంద గారు? గోల్ అంటే ఏంటి? ఒక మంచి ఐడియాని తీసుకో, ఒక మంచి ఆలోచనని తీసుకొని దాన్నే నువ్వు ధ్యానిస్తూ ఉండు, దాన్నే నువ్వు మాట్లాడుతూ ఉండు, దాని గురించే నువ్వు 24 hours ఆలోచన చేస్తూ ఉండు, దాని గురించే నువ్వు నీ నరనరాన, నీ బ్లడ్ లో ఉన్నటువంటి ప్రతి అణువునా కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఇనుమడింపం చేసుకో. ఖచ్చితంగా నీ జీవితంలో దాన్ని సాధించి తీరుతావు అంటారు. ఎంత గొప్ప మాట చూడండి. అదే గోల్ అంటే. ద అచీవ్మెంట్స్ ఇన్ అవర్ లైఫ్, వాట్ వి సెట్ అండ్ వాట్ వి వాంట్ టు బికమ్ అని చెప్పేసి అన్నాను. మన జీవితంలో ఏమి సాధించాలని మనం అనుకుంటున్నామో, జీవితంలో ఏం అవ్వాలని మనం అనుకుంటున్నామో వాటిని గోల్ అని చెప్పేసి అంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో ఏం అవ్వాలనుకుంటాం? జనరల్ గా ప్రజెంట్ గా జాబ్ చేస్తూ ఉంటే ఆ జాబ్ లో హయ్యర్ పొజిషన్ లోకి రావాలనుకుంటాం, అది కూడా గోలే. ఎస్ ఆర్ నో? బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలనుకుంటాం, అది కూడా గోలే. రాణి గారు అవునా కదా? హరిబాబు గారు, బాబురావు గారు అవునా కదా? అలానే ఎక్కువగా డబ్బు సంపాదించాలి, వెల్దీ లైఫ్ స్టైల్ ని గడపాలనుకుంటాం. ఎస్ ఆర్ నో? అది కూడా ఒక గోలే. అలానే హెల్దీ లైఫ్ స్టైల్, చాలా మంది డబ్బు కోసం అనుకుంటారు కానీ ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడం కూడా ఒక అద్భుతమైనటువంటి గొప్ప గోల్. అవునా కదా? 100 కోట్ల రూపాయలు ఉన్నా నీకు ఆయుష్ లేకపోతే ఆ డబ్బున్నా వేస్టే. కాబట్టి ఆయుష్ కూడా ఉండాలి, హెల్దీ లైఫ్ స్టైల్ కూడా కావాలి మై డియర్ ఫ్రెండ్స్, అది కూడా ఒక గోలే. అలాంటి గోల్ ని మనం పెట్టుకోవాలి. ఎందుకు సార్ గోల్ ఎందుకు ఉండాలి అసలు? ఎందుకు? గుర్తుపెట్టుకోండి, ఇందాక పాటలో కూడా ఉన్నారు, నీకంటూ లక్ష్యం ఉంటే. ఇందాక వచ్చినటువంటి పాటలో కూడా విన్నారు. నీకంటూ లక్ష్యం అనేది ఉంటే నీ లక్ష్యం కోసం నువ్వు పని చేస్తావు. నీకంటూ లక్ష్యం అనేది లేకపోతే లక్ష్యం ఉన్నవాడి కోసం పని చేయాల్సి వస్తుందట, గుర్తుపెట్టుకోండి. నీకంటూ లక్ష్యం ఉంటే నీ మైండ్ ని నీ లక్ష్యం కోసం ఉపయోగిస్తావు. నీకంటూ లక్ష్యం లేకపోతే ఎవరికైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం ఉన్నవాడికి నీ మైండ్ ని ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తుంది. నీకంటూ లక్ష్యం అనేది ఉంటే నీ సమయాన్ని నీ లక్ష్యం కోసం ఉపయోగిస్తావు. నీకంటూ లక్ష్యం అనేది లేకపోతే నీ టైం అంతా కూడా లక్ష్యం ఉన్నవాడి కోసం
ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తుంది అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. లక్ష్యం ఉంటే లీడర్ అవుతావు, లక్ష్యం లేకపోతే లేబర్ అవుతావు. లేబర్ అవుతావా లీడర్ అవుతావా నీ ఇష్టం. మై డియర్ ఫ్రెండ్స్, లక్ష్యంతో ఉండేవాడే నాయకుడు అవుతాడు. లక్ష్యంతో లేనివాడు ఖచ్చితంగా లేబర్ అవుతాడు. లేబర్ అవ్వాలా లీడర్ అవ్వాలా అనేది మన చేతిలో ఉంటుంది. అదే చెప్తున్నాను నేను. ఇంకా మనం ఇంకొక విషయంలో చెప్పాలి అంటే, లక్ష్యం ఉన్నవాడు హీరో అవుతాడు, లక్ష్యం లేనివాడు జీరో అవుతాడు. జీరో అవ్వాలా హీరో అవ్వాలా? మనం హీరో అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్. మనల్ని చూసి మన యొక్క లైఫ్ స్టైల్ ని అనేక మంది, కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఫాలో అయ్యేలాగా మనం గొప్ప లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని సాధించి అందరికీ కూడా రోల్ మోడల్ గా మనం ఉండాలి. ఎస్, ఖచ్చితంగా ఉండాలి. లీడర్ అంటే ఎవరు? లీడర్ అంటే ఎవరండి మై డియర్ ఫ్రెండ్స్? లీడర్ అంటే ఎవరి పేరు చెప్తాం మనం జనరల్ గా? ఎవరి పేరు చెప్తామంటే లీడర్ అంటే శ్రీరామచంద్రుడి పేరే చెప్తాం. ఎందుకని? అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కూడా శ్రీరామచంద్రుడు అద్భుతం. శ్రీరామచంద్రుడిని వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అంటే శ్రీరామచంద్రుడు. యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్థ ధనువర్తతే అంటారు భగవద్గీతలో అద్భుతమైనటువంటి శ్లోకంలో. మై డియర్ ఫ్రెండ్స్, ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు కూడా దానినే ఆచరిస్తారు. ఉత్తములు దేనినైతే ప్రమాణంగా స్వీకరిస్తారో దానినే సమస్త లోకం కూడా అనుసరిస్తుంది అంటుంది ఆ శ్లోకం. ఎంత గొప్ప మాట చూడండి. అలాంటి నాయకత్వం మనం చెయ్యాలి, మన నాయకుడిగా ఎదగాలి అంటే మనకు ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం లేకపోతే మనం సామాన్యుడితో సమానం. ఏంటి సార్ లక్ష్యం 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 లక్ష్యం? లక్ష్యాన్ని గురించి 1979వ సంవత్సరంలోనంట హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక సర్వే చేశారు. ఒక 100 మంది ఎంబీఏ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ మీద సర్వే చేశారు. ఏమని రీసెర్చ్ అంటే మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళందరినీ అడిగారట, నీ లక్ష్యం ఏంటి జీవితంలో అని. సుజాత గారు మీ లక్ష్యం ఏంటి అని సుజాత గారు ఒకవేళ అక్కడ ఎంబీఏ స్టూడెంట్ అయితే సుజాత గారిని అడిగారు. బాబురావు గారు అక్కడ స్టూడెంట్ అయితే బాబురావు గారిని అడిగారు. అలా 100 మంది స్టూడెంట్స్ ని వాళ్ళు నీ లక్ష్యం ఏంటి అని అడిగితే వెంకట సుబ్బారావు గారు లక్ష్యం ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ చూడండి. 84% అంటే 100లో 84 మంది లక్ష్యం అంటే ఏంటి అని అడిగారట. లక్ష్యం అంటే మాకు తెలియదు, లక్ష్యం అంటే ఏంటి అని అడిగారంట. 13% లక్ష్యం ఉంది సార్, నాకు బ్రెయిన్ లో ఇక్కడ ఫీడ్ చేశాను సార్ అని 13% స్టూడెంట్స్ అన్నారట. అలానే కేవలం 3% వాళ్ళు లక్ష్యం అంటే ఏంటో పేపర్ మీద రాసి చూపించారట. ఇదిగోండి సార్ నా లక్ష్యం, ఇదిగో పేపర్ మీద రాసుకున్నాను, ఇదిగోండి సార్ అని చూపించారట. చాలా జాగ్రత్తగా వినండి, అద్భుతమైనటువంటి పాయింట్ ఇది. ఏంటి అని అంటే కరెక్ట్ గా 10 సంవత్సరాల తర్వాత 1979 అన్నాను, 1989లో మై డియర్ ఫ్రెండ్స్ 10 సంవత్సరాల తర్వాత అదే 100 మంది స్టూడెంట్స్ ని కలిశారట. మళ్ళీ కలిస్తే వాళ్ళ లైఫ్ ఎలా ఉందో తెలుసా? ఎలా ఉందని చూస్తే ఎవరికైతే బ్రెయిన్ లో లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి 13% వాళ్ళు ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరి లైఫ్ ని చూస్తే, వాళ్ళ ఇన్కమ్ ని చూస్తే, వాళ్ళ స్థాయిని చూస్తే 84% గోల్ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే 10 రెట్లు ఎక్కువ ఉందంట. అన్ని విషయాల్లో, వాళ్ళు డబ్బు సంపాదించే విషయంలో, హ్యూమన్ రిలేషన్స్ విషయంలో, లేకపోతే ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఈ 84% కంటే 13% ఎవరికైతే గోల్ ఉందో బ్రెయిన్ లో వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారంట. మరి ఇంకా 3% ఉన్నారు కదా, ఆ 3% పరిస్థితి చూస్తే ఈ 84 + 13 97% స్టూడెంట్స్ అందరినీ పోల్చి చూస్తే వీళ్ళందరికంటే కూడా 10-15 టైమ్స్ ఎక్కువగా హైయెస్ట్ స్థాయిలో వాళ్ళ యొక్క శాలరీస్ ఉన్నాయంట, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఉందంట, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి లగ్జరీస్ ఉన్నాయట పేపర్ మీద గోల్ ని రాసుకున్నటువంటి వాళ్ళకి. అంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, గోల్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ గోల్ అనేది ఖచ్చితంగా పేపర్ మీద రాసి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం అని చెప్పేసి ఆ యొక్క రీసెర్చ్ మనకి చెప్తుంది. కాబట్టి గోల్ అనేది 100% మనకి కావాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సార్ నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. చూడండి, వై వి సెట్ గోల్స్. మనకి గోల్స్ ఎందుకు అనగానే ఆ స్లైడ్ లో రాశాను. ఎందుకు సార్ మనకి గోల్స్?
అవసరమా అంటే గోల్స్ అనేవి చాలా చాలా అవసరం. చూడండి, యు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. నీ లైఫ్ ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవడానికి మనకి గోల్స్ కావాలి. యు ఫోకస్ ఆన్ ది ఇంపార్టెంట్ థింగ్స్. నీ లైఫ్ లో ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో దాని మీద ఫోకస్ చేయడానికి నీకు గోల్ కావాల్సినటువంటి అవసరం అనేది ఉంది అని చెప్తున్నాం. అలానే యు విల్ మేక్ గుడ్ డెసిషన్స్. నువ్వు మంచి నిర్ణయాలు తీసుకోవాలి అంటే తప్పనిసరిగా గోల్ కావాల్సినటువంటి అవసరం ఉంది, గోల్ ఉండాల్సిన అవసరం ఉంది. అలానే యు కెన్ ఫినిష్ ద టాస్క్ ఎఫిషియెంట్లీ. నీ జీవితంలో చేసేటువంటి పనుల్లో ఆ పనులన్నీ కూడా ఎఫిషియెంట్ గా నువ్వు చేయగలగాలి అంటే నీకు ఒక గోల్ ఉండాలి. అలానే యూ విల్ బి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ ఎంతూజియాస్టిక్. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా ఉండాలంటే, కాన్ఫిడెంట్ గా ఉండాలంటే, నువ్వు కాన్ఫిడెంట్ గా పని చేయాలంటే, లేదా ఎంతూజియాస్టిక్ గా నువ్వు ఉండాలంటే తప్పనిసరిగా గోల్ ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది 100% ఉంది అని చెప్పేసి మనకి చాలా మంది సైకాలజిస్టులు చెప్తున్నారు. దాంతో పాటుగా యు విల్ మేక్ ప్రోగ్రెస్. నువ్వు చేసేటువంటి పనిలో ప్రోగ్రెస్ ఉండాలి అంటే తప్పనిసరిగా గోల్ అనేది కావాలి. చారి గారు, ఆర్కే చారి గారు, గోల్ అనేది ఖచ్చితంగా కావాలంటున్నారు. అలానే యు ఆర్ క్లోజర్ టు సక్సెస్. నువ్వు విజయానికి చేరువవుతున్నావు, విజయానికి దగ్గర అవుతున్నావు అని నీకు తెలియాలి అంటే తప్పనిసరిగా గోల్ అనేది కావాలి. అందుకనే ఇలాంటి అన్ని విషయాల కోసం గోల్ అనేది కావాలని చెప్పేసి మనకి సైకాలజిస్టులు చెప్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మరి గోల్ అనేది అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి విషయం అని చెప్పేసి మీ అందరికి చెప్తున్నాను. సార్ నెక్స్ట్ స్లైడ్. అంటే గోల్ అంటే జనరల్ గా ఏమనుకుంటామంటే, త్రినాథ్ గారు, ఎస్, గోల్ అంటే ఎన్ని గోల్స్ ఉంటాయి సార్ జీవితంలో? ఒక వ్యక్తికి ఎన్ని గోల్స్ ఉంటాయి? ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. గోల్స్ ఎన్ని ఉంటాయి? అనిత గారు, జీవితంలో ఒక వ్యక్తికి గోల్స్ ఎన్ని ఉంటాయి? ఒక్కటే ఉంటుంది. జీవితంలో గోల్ అంటే ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. జీవిత ఆశయం ఒకటే, లైఫ్ యొక్క పర్పస్ ఒకటే. అదే నువ్వు ఏ పనిని చేస్తూ నీ యొక్క ఫ్యామిలీని గడుపుతావో, లేదా ఫ్యామిలీ కోసం కావాల్సిన డబ్బుని సంపాదిస్తావో, ఆ డబ్బు సంపాదించేటువంటి నువ్వు చేసేటువంటి పని ఏదైతే ఉందో దాన్నే మనం అల్టిమేట్ గా మన లైఫ్ పర్పస్ అని చెప్తాం. అదే మన గోల్ అని చెప్తాం. అయితే నేనేమంటున్నానంటే అది 100% కరెక్ట్. దాన్ని కరెక్ట్ గా చేయాలి, దాని ద్వారా వచ్చే డబ్బు ద్వారా ఫ్యామిలీని పోషించాలి, ఆ పని కోసం నిరంతరం కూడా మనం అక్కడికి వెళ్ళి దాన్ని చేయగలగాలి అంటే అదొక్కటే ఉంటే సరిపోదు. దాని కింద రాసినటువంటి ఆ గోల్స్ అన్నీ కావాలి. లైఫ్ లో ఎన్ని రాశాను? మొత్తం 5, 6 రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, మన పనిని మనం కరెక్ట్ గా చేయడానికి వెళ్ళాలి అంటే మనకి 5 రకాల గోల్స్ జీవితంలో ప్రతి వ్యక్తికి కావాలట. చారి గారు, ఏంటి నంబర్ వన్ గోల్ ఏంటి అని అంటే పర్సనల్ గోల్. పర్సనల్ గోల్ అనేది జీవితంలో కావాలంట ప్రతి ఒక్కరికి. పర్సనల్ గోల్ అంటే ఏంటి సార్? పర్సనల్ గోల్ అంటే ఏంటంటే మనం రోజుకి 1 గంట సేపు ఆ పని చేస్తేనే మనం ఆనందంగా ఉంటాం, మన బ్రెయిన్ అనేది హ్యాపీగా ఉంటుంది, మనం చక్కగా ఆహ్లాదకరంగా ఉంటాం, మిగతా పనులన్నీ కూడా చక్కగా చేయగలం. అలాంటి మన పర్సనల్, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మ్యూజిక్ వినడం ఇష్టం, కొంతమందికి డాన్స్ చేయడం ఇష్టం, కొంతమందికి క్రికెట్ ఆడటం ఇష్టం, కొంతమందికి హెల్త్ గురించి, హెల్త్ కాన్షియస్ కోసం ఏం చేస్తుంటారంటే వాకింగ్ చేయటం ఇష్టం, లేకపోతే మెడిటేషన్ చేయటం ఇష్టం, లేకపోతే యోగా చేయటం ఇష్టం. ఇలాంటివి ఏవైతే హాబీస్ ఉన్నాయో అది మన పర్సనల్ గోల్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు పర్సనల్ గోల్? మనం ఆరోగ్యవంతంగా ఉండాలి, మనం మానసిక ఆరోగ్యంతో ఉండాలి, శారీరక ఆరోగ్యంతో కూడా ఉండాలి. 2 రకాల ఆరోగ్యంతో ఉంటేనే మనకు ఆయుష్ ఉంటుంది. మనకి మిగతా గోల్స్ అన్ని మన యొక్క ప్రొఫెషనల్ గోల్ ద్వారా మనం సంపాదించే డబ్బుని ఎంజాయ్ చేయడానికి కానీ, ఫ్యామిలీని పోషించడానికి కానీ అవకాశం ఉంటుంది. ముందు మనం ఉండాలి. మనమంటూ లేకపోతే మనకు ఫ్యామిలీ లేదు, ఎవరు లేరు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మనం అనే వాళ్ళు ఉండాలి. మన కోసం మనం ఖచ్చితంగా మన గోల్ని, పర్సనల్ గోల్ని పెట్టుకోవాలి. చాలా మంది మహిళలు పెళ్లి అయిపోతే చాలు, వాళ్ళకి పర్సనల్ గోల్ లేదు. వాళ్ళ పిల్లల గోలే వాళ్ళది, వాళ్ళ ఆయన గోలే వాళ్ళది, వాళ్ళ ఫ్యామిలీ గోలే వాళ్ళది అనుకుంటూ ఉంటారు. నేనేమంటున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా పర్సనల్ గోల్ మీకు ఉండాలి. మీరంటే ఏంటో ప్రూవ్ చేయాలి. కనీసం మన పిల్లలే మనల్ని మమ్మీ ఏం చదువుకోలేదు, మమ్మీకి ఏం తెలియదు అనేటువంటి మాటలు రాకుండా ఉండాలి. మనం అంటే ఏంటో చూపించాలి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మన పర్సనల్ గోల్ ఉండాలి. పర్సనల్ గోల్, మీరు డాన్స్ వేస్తుంటే మమ్మీ అద్భుతం అనాలి.
వినపడుతుందా? ఎదుటి వాళ్ళని ఇన్స్పైర్ చేసేలాంటి పర్సనల్ గోల్ ని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం యోగా చేస్తే మనలాగా యోగా ఎవరు చేయకూడదు, మమ్మీ యోగా అద్భుతంగా చేస్తుందని చెప్పాలి. కాబట్టి ఆ పర్సనల్ గోల్ ఉన్నప్పుడు మనం మానసికంగా శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మన ప్రొఫెషనల్ గోల్ ని అద్భుతంగా చేయగలం. దాని తర్వాత ఏం రాశాను, దాని తర్వాత ఫ్యామిలీ గోల్ అని రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్ ఎవరి కోసం అంటే మన ఫ్యామిలీ కోసం. అవునా కదా? మనం బాగా కష్టపడి ఉద్యోగం సంపాదించాము, ఉద్యోగం సంపాదించి వచ్చే డబ్బుల ద్వారా ఏం చేస్తామండి, మన ఫ్యామిలీని మనం పోషించుకుంటాం, మన ఫ్యామిలీని మనం చక్కగా చూసుకుంటాం. ఎస్ ఆర్ నో? ఫ్యామిలీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అమ్మ నాన్న, అవునా కదా, అన్నయ్య తమ్ముడు లేదా అక్క అక్క చెల్లి, మనకి సంబంధించినటువంటి అందరూ కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన ఫ్యామిలీ అంటున్నాం. వాళ్ళకి కావలసినటువంటి మనం చేయగలిగేటువంటి మనకి చేతనైనంత హెల్ప్ వాళ్ళకి మనం చేయాలి. అది మాట ద్వారా కావచ్చు, ఆర్థిక పరమైనది కావచ్చు. వాళ్ళందరినీ కూడా మనం మన అవకాశం ఉన్నప్పుడు, మనకు వీలైనప్పుడు, మనకు వీలైనంతే మనం తప్పనిసరిగా వాళ్ళని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి ఫ్యామిలీ గోల్ కూడా మనం పెట్టుకోవాలి. అంటే అందరితో మనం హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలగాలి. హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే మనం ఎంతో కొంత మనం మళ్ళీ తిరిగి ఆశించకుండా కొన్ని కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు వాళ్ళకి మనం హెల్ప్ చేసేటువంటి పరిస్థితిలో ఉండాలి. అలాంటప్పుడే రిలేషన్స్ బాగుంటాయి. నేను చెప్పేది కరెక్టా కాదా ఒకసారి తమ్ము చూపించండి. దానికోసమే మనకి ఫ్యామిలీ గోల్ కావాలి. ఆ ఫ్యామిలీ గోల్ అనేది కరెక్ట్ గా మనం ఫుల్ఫిల్ చేసినప్పుడు, ఆ డ్యూటీ కరెక్ట్ గా చేసినప్పుడే పర్సనల్ ఆ ప్రొఫెషనల్ గోల్ కి మనం వెళ్ళగలుగుతాం. ఇంట్లో గొడవ అయిపోయింది, మనం ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తామండి, ఇంట్లో గొడవ గురించి ఆలోచిస్తాం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? కాబట్టి ఫ్యామిలీ గోల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి, మీ ప్రొఫెషనల్ గోల్ అద్భుతంగా చేస్తారు. దాని తర్వాత రాశాను ఏమని, ఫైనాన్షియల్ గోల్. చాలా మంది డబ్బులు సంపాదిస్తారు చారి గారు, చాలా మంది సంపాదిస్తారు డబ్బులు. ఎంత? నెలకి ₹1,00,000, 2,00,000, 3,00,000 సంపాదిస్తారు. కానీ నువ్వు ఎంత పొదుపు చేసావు నాన్న, 5 సంవత్సరాలు అయింది నీకు ఉద్యోగం వచ్చి, ఎంత పొదుపు చేసావంటే ఏమీ చేయలేదు అంటాడు. డబ్బు సంపాదించడం గొప్ప కాదు మై డియర్ ఫ్రెండ్స్, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో మనకి తెలిసి ఉండాలి. చూడండి, ఫైనాన్షియల్ గోల్ లేకుండా చాలా మంది వాళ్ళు ₹100 సంపాదిస్తుంటే ₹150 ఖర్చు పెట్టి అప్పులు పాలైపోయి లైఫ్ ని చాలా స్పాయిల్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. ఎస్ ఆర్ నో? నేను చెప్పేదా కరెక్టా కదా? తప్పు చూపించండి. ఫైనాన్షియల్ గోల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఫైనాన్షియల్ గోల్ ని పెట్టుకొని మనకు వచ్చే డబ్బుల్లో 50% ఫ్యామిలీకి ఖర్చు పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. 10% మీ యొక్క పర్సనల్ డెవలప్మెంట్ కోసం, అంటే నాలెడ్జ్ ని పెంపొందించుకోవడం కోసం కావాల్సిన ట్రైనింగ్ కి ఖర్చు పెట్టాలి. ఒక 40% మీరు పొదుపు చేయండి. ఆ పొదుపు చేసినటువంటి డబ్బు రేపొద్దున మీకు అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది. కాబట్టి ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ గోల్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదా అప్పులు పాలైపోయి లైఫ్ ని మధ్యలోనే ఎండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం రాశాను అంటే సోషల్ గోల్ అని రాశాను. సోషల్ గోల్ కూడా ఉండాలి. ఎప్పుడు సోషల్ గోల్ ఉంటుంది? నువ్వు ప్రొఫెషనల్ గోల్లో అద్భుతంగా ఉన్నావు, పర్సనల్ గా చాలా అద్భుతంగా ఆరోగ్యవంతంగా ఆయుష్తో ఉన్నావు చక్కగా. దాని తర్వాత ఫ్యామిలీ గోల్ కూడా అద్భుతంగా ఉంది, నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా బ్రహ్మాండంగా చూసుకుంటున్నావు. దాని తర్వాత ఏం చేసావు, ఫైనాన్షియల్ గా కూడా నువ్వు చక్కగా ఉన్నావు. ఇలాంటి 4 ప్లేసుల్లో ఉన్నటువంటి గొప్ప స్థాయిలో ఉండేటువంటి వ్యక్తే కదా సమాజం గురించి ఆలోచించాలి. ఎస్ ఆర్ నో? అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా సమాజం గురించి ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? పై 4 కూడా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు సోషల్ గోల్ నువ్వు ఖచ్చితంగా సమాజానికి గివ్ బ్యాక్ చేయాల్సిందే. కాబట్టి అలాంటి ప్లేస్ లో నువ్వు గివ్ బ్యాక్ చేయడానికి సొసైటీకి నువ్వు ఒక గోల్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సొసైటీకి నేను తిరిగి ఇవ్వాలి అని మనం అనాలి. నాయుడు గారు, అవునా కదా? పిఏ నాయుడు గారు, ఎస్ ఆర్ నో? అలాంటి గోల్ కూడా ఉండాలి. లాస్ట్ గోల్ స్పిరిచువల్ గోల్. చాలా మంది చెప్తారు స్పిరిచువల్ గోల్ ఉండాలి అంట. నేను ఎప్పుడు ఉండాలి స్పిరిచువల్ గోల్ అంటే? చాలా మంది ఏమంటారంటే రిటైర్ అయిపోయిన తర్వాత కృష్ణారామ అనుకోవడానికి 60 సంవత్సరాల తర్వాత ఏయో కొన్ని గుళ్ళు తిరిగేసి నేను స్పిరిచువాలిటీలో అద్భుతం అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, స్పిరిచువాలిటీ అనేది భారతదేశానికి పునాది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి భగవద్గీత ప్రపంచానికే పర్సనాలిటీని నేర్పినటువంటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ లో అద్భుతమైనటువంటి పుస్తకం ఏంటంటే భగవద్గీత. అలాంటి భారతదేశంలో మనం పుట్టాం. మనందరికీ కూడా స్పిరిచువాలిటీలో ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. స్పిరిచువాలిటీలో గోల్ పెట్టుకొని మరి దాని గురించి మనం తెలుసుకుంటూ దాన్ని మనం అన్వేషిస్తూ ఉండాలి అని చెప్పేసి నేను అంటాను.
ఎప్పుడు 60 సంవత్సరాల తర్వాత స్పిరిచువాలిటీ టచ్ లోకి రావడం కాదు మై డియర్ ఫ్రెండ్స్. 25 సంవత్సరాల లోపే, 1 నుంచి 25 సంవత్సరాల లోపే స్పిరిచువాలిటీలో మనకి సమగ్రమైనటువంటి నాలెడ్జ్ని కనుక మనం పొందేలాగా పిల్లల్ని కనుక తయారు చేస్తే 75 సంవత్సరాల లైఫ్ని ఆ స్పిరిచువాలిటీ బేస్ చేసుకొని అద్భుతంగా లీడ్ చేస్తారు. నిజమా కాదా? నిజమా కాదా? సిల్లి 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 విషయాల గురించి లైఫ్ని మధ్యలోనే ఎండ్ చేసుకుంటున్నటువంటి యూత్ని మనం చూస్తున్నాం. అది ల్యాక్ ఆఫ్ స్పిరిచువాలిటీ గోల్. నేను అదే కారణం అని చెప్తాను. కాబట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉండాలి అంటే ఈ స్పిరిచువాలిటీ గోల్ అనేది కూడా కావాలి. స్పిరిచువల్ గోల్ మనకు ఖచ్చితంగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనం ప్రొఫెషనల్ గోల్ని అద్భుతంగా చేయగలం, లేకపోతే చేయలేం. ఎందుకని 10 లక్షలు 20 లక్షలు 1 కోటి రూపాయలు సంపాదిస్తే మన కాళ్ళు భూమి మీద ఆనవు, ఎక్కడెక్కడో విహరిస్తుంటాయి, కళ్ళు ఆకాశంలో చూస్తుంటాయి. నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు అనేటువంటి ఫీలింగ్ లో మనం చూస్తూ ఉంటాం. సుబ్బారావు గారు అవునా కదా? మనిషి స్పిరిచువాలిటీలోకి దిగితే పుస్తకం అందంట, తల వంచుకొని నన్ను చదువు, తలెత్తుకొని జీవించేలాగా నిన్ను చేస్తాను అందంట పుస్తకం. ఎంత గొప్ప మాట చూడండి. అలాంటి పుస్తకాలు కొన్ని వందల మనకి స్పిరిచువాలిటీలో ఉన్నాయి. అవి గనుక మనం చదివితే మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఈ ప్రపంచంలో నువ్వు చాలా పరమాణువు కంటే చిన్నవాడివి అని చెప్తుంది. నువ్వు కొన్ని రోజుల కోసమే ఇక్కడికి వచ్చావని చెప్తుంది. అలాంటప్పుడు మనం మన గురించి మనం తెలుసుకొని మనం ఎలా బిహేవ్ చేయాలో, మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ప్రవర్తన ఎలా ఉండాలో మనకి బోధపడుతుంది. ఎస్ ఆర్ నో? కాబట్టి ఈ 5 గోల్స్ ఉండాలి. ఈ 5 గోల్స్ ఉన్నప్పుడు మాత్రమే ప్రొఫెషనల్ గోల్ని మనం అద్భుతంగా లీడ్ చేయగలం. మనం అంటే ఏంటో ప్రూవ్ చేయగలం. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఉండాలి. సార్ నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇప్పటి వరకు మనం గోల్ అంటే ఏంటో చూసాం. దాని తర్వాత గోల్కి కావాల్సినటువంటి విషయాల గురించి నేను చెప్పాను. అయితే చాలా మంది ఏం చేస్తారంటే గోల్ పెట్టుకుందాం అనుకుంటారు, గోల్ పెట్టుకుంటారు, కానీ గోల్ పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి సార్ అంటే మైండ్ సెట్. గోల్ సెట్టింగ్ అందరు చేస్తారు, గోల్ సెట్టింగ్ అందరు చేసుకుంటారు, కానీ మైండ్ సెట్టింగ్ చేయాలి. గోల్ సెట్టింగ్ చేసే ముందు మైండ్ సెట్టింగ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మైండ్ని సెట్ చేయాలి. మైండ్ని సెట్ చేయాలంటే మనల్ని మనం ఒక డిసిప్లిన్ గా తీసుకొచ్చి ఆ గోల్ని సెట్ చేసుకొని ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ డిసిప్లిన్ మోడ్లోకి తీసుకురావడమే ఇక్కడ రాసినటువంటి కొన్ని పాయింట్స్ మీకు రాశాను. మన జీవితంలో మనం గోల్ పెట్టుకున్న తర్వాత మన మైండ్ని సెట్ చేసుకోవాలి అంటే మనకున్నటువంటి అలవాటుని మార్చుకోవాలి. అదే టీసీ అండ్ పీసీ కట్ ఆఫ్స్ అని రాశాను. టీసీ అండ్ పీసీ కట్ ఆఫ్స్. టీసీ అంటే టెంపరీ కట్ ఆఫ్స్ మనం చేసుకోవాలి. అవేంటంటే సినిమా, చాటింగ్స్, క్రికెట్, మొబైల్ ఇలాంటివన్నీ కూడా టెంపరీగా కట్ చేసుకోవాలి గోల్ సాధించే వరకు. అలానే పీసీ అంటే పర్మనెంట్ కట్ ఆఫ్. నీ లైఫ్ లో ఈ 5 కూడా పర్మనెంట్ గా కట్ చేసేయాలి. అలాంటప్పుడు మాత్రమే నువ్వు గోల్ సాధించగలవు, నువ్వు గొప్పవాడి అవ్వగలవు. లేకపోతే గొప్పవాడి అయ్యేటువంటి అవకాశం లేదు. అందులో నంబర్ 1 ఏంటి సార్? ఓవర్ స్లీప్. నేను గోల్ పెట్టుకున్నాను ఐఏఎస్ అవ్వాలని, కానీ నేను 8 గంటలుగా లెగుస్తున్నాను. 8 గంటలుగా లెగుస్తున్నాను. నేను సాధించగలుగుతానా అండి? గోల్ ఎప్పుడు కూడా సాధించేటువంటి పరిస్థితి ఉండదు. గుర్తుపెట్టుకోండి. ప్రపంచం మొత్తంలో కూడా సక్సెస్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మనం చూస్తే అందరూ కూడా ఎర్లీ రైజర్స్ అట. బిఫోర్ 5 మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ 5 వాళ్ళు నిద్రలేసిన వాళ్ళు. ఇంకా చెప్పాలి క్లారిటీగా అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లెగిసినటువంటి వాళ్ళందరూ కూడా విజయాలు సాధించినటువంటి వ్యక్తులు. అర్థమైందా? ఎవరైతే సూర్యుడి కంటే ముందే నిద్ర లెగుస్తారో, ఎవరైతే సూర్యుడి కంటే ముందు తన కళ్ళల్లో వెలుతురుని ప్రపంచానికి చూపిస్తాడో అలాంటి వ్యక్తే ప్రపంచానికి వెలుగిచ్చేటువంటి గొప్ప వ్యక్తిగా, మార్గదర్శకంగా ఉండేటువంటి వ్యక్తిగా తయారవుతాడంట. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో మనం లెగాల్సిన అవసరం ఉంది. అంటే సూర్యోదయానికి ముందు 96 నిమిషాల ముందు ఉన్నటువంటిది, సూర్యోదయం కంటే ముందు ఉన్నటువంటి 96 నిమిషాలని బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పేసి అంటాం. 2 గడియలు. గడియ అంటే 48 నిమిషాలు. గుర్తుపెట్టుకోండి. అలాంటి 2 గడియల ముందు లేచి ఆ టైంలో ఎవరైతే గోల్ కోసం ప్రిపేర్ అవుతారో వాళ్ళు అద్భుతాలు క్రియేట్ చేస్తారు. రెండవది లేజినెస్ అన్నాను. బద్ధకంగా ఉండేవాడు జీవితంలో గోల్స్ పెట్టుకొని సాధించలేడు. బద్ధకంగా ఉందామా? బద్ధకం అంటే క్యాన్సర్ కంటే ప్రమాదకరమైందంట. ఎంత దారుణమైన పాయింట్ చూడండి. బద్ధకంగా ఎప్పుడు ఉండమాకండి. అలానే ప్రొక్రాస్టినేషన్, వాయిదా వేసే పద్ధతి, పోస్ట్ పోన్మెంట్. మనం ఏదైనా పని చేయాలంటే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటామంట. అలాంటి చిన్న చిన్న పనులైనా సరే మీరు ఎప్పుడు కూడా పోస్ట్ పోన్మెంట్ చేయొద్దు. అర్థమవుతుందా? మనం ఎప్పుడు కూడా ఏ పని ఆ పని
వెంటనే చేయాలి. ఏ రోజు పని ఆ రోజే చేసేయాలి. రేపు అనేది మనది కాదు అట. నాగలక్ష్మి గారు, రేపు అనేది మనది కాదు. అసలు రేపు అనే దానికి రూపమే లేదంటాడు ఒక కవి. శిల్ప గారు, రేపు అనే దానికి రూపమే లేదంటాడు. అందుకనే ఈ రోజు చేయాలనుకున్న పని ఈ క్షణమే చేయాలి, వెంటనే చేసేయాలంటాడు. కాబట్టి ఈ పోస్ట్ పోన్మెంట్, ప్రొక్రాస్టినేషన్ మన లైఫ్ లో ఉండకూడదు. దాని తర్వాత నెగిటివిటీ చాలా మందికి ప్రాబ్లం. నేను నల్లగా ఉంటాను, నేను నల్లగా ఉన్నాను, వాళ్ళు తెల్లగా ఉన్నారు. నేను బక్కగా ఉన్నాను, వాళ్ళు చాలా బాగున్నారు. నేను పొట్టిగా ఉన్నాను, వాళ్ళు హైట్ గా ఉన్నారు. నాకు సరైనటువంటి ముక్కు అందంగా లేదు, లేకపోతే ఏదో వంకరగా ఉంది అనుకోవటం అనేది నెగిటివిటీ. నకారాత్మక భావన ఎప్పుడు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. మనం అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పాజిటివ్గా ఎలా ఉండగలం సార్? ప్రతి ఒక్క పర్సన్ యూనిక్ ఈ ప్రపంచంలో, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో ప్రకృతి సృష్టించినటువంటి ప్రతి ఒక్క మొక్క కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్క జీవి కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి కావచ్చు, యూనిక్. మీలాంటి ఐరిష్ ఎవరికి లేదు. ఎస్ ఆర్ నో? మీలాంటి థంబ్ ఇంప్రెషన్ ఎవరికి లేదు. మీలాంటి హ్యాండ్ రైటింగ్ ఎవరికి లేదు. ఎస్ ఆర్ నో? మీలాంటి వాయిస్ ఎవరికి లేదు. చాలా మందికి తెలియదు అదే. మీలాంటి వాయిస్ ఎవరికి లేదు. మీరు నవ్వితే అలా మీరే నవ్వగలరు, వేరే వాళ్ళు నవ్వలేరు. గుర్తుపెట్టుకోండి, మీరు యూనిక్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు యూనికే. అలాంటి వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ సార్, మరి ట్విన్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు కేవలం మన ఫేస్ లో, ముఖ కవళికల్లో కొద్దిగా కలిసేటువంటి వ్యక్తులు భావాలతోనే ఉంటారు తప్ప వాళ్ళ ఆలోచన అంతా వేరుగా ఉంటుంది. వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలాంటి నెగిటివిటీ ఉండకూడదు. అలానే హెజిటేషన్, మొహమాటం. లైఫ్ లో మనం ఎదగాలి అంటే మొహమాటం మనకు ఉండకూడదు. మొహమాటం వల్ల నేను చాలా మందికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి మళ్ళీ తీసుకోలేకపోయాను, నష్టపోయిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? మీరు కూడా ఉన్నారా? మొహమాటానికి వెళ్తే చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మొహమాటం అనేది కూడా ఉండకూడదు జీవితంలో, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎస్ సార్, నెక్స్ట్ స్లైడ్. అలా ఇవన్నిటిని మనం తీసేసి మనం చక్కటి వ్యక్తిగా ఎదగాలి అంటే మనకేం కావాలి అంటే మన గోల్ ని మనం సెట్ చేసుకోవాలి. మన గోల్ ని మనం సెట్ చేసుకునే ముందు మన బ్రెయిన్ ని మనం సెట్ చేయాలి. మైండ్ సెట్ అన్నాను కదా, మన మైండ్ ని మనం సెట్ చేయాలి. సార్, చెడు గాలి ఏంటి? చెడు గాలి కార్బన్ డైఆక్సైడ్. ఎస్ సార్ నో? మంచి గాలి ఆక్సిజన్. అవునా? చెడు గాలి వదిలేస్తేనే మంచి గాలి వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? చెడు అలవాట్లను వదిలేస్తేనే మంచి అలవాట్లు వస్తాయి. ఎస్ ఆర్ నో? చెడు బుద్ధులు వదిలేస్తేనే మంచి బుద్ధులు వస్తాయి. ఎస్ ఆర్ నో? కాబట్టి గుర్తుపెట్టుకోండి, చెడ్డ వాటిని వదిలేయాలి, మంచి వాటిని తీసుకోవాలి. అందుకనే ఇక్కడ చెప్తున్నాను, ఈ అలవాట్లని, చెడ్డ వాటిని వదిలేసి మంచి అలవాట్లను చేసుకోవాలి. దానికి తగినట్టుగా మన మైండ్ సెట్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. బ్రెయిన్ అనేది ఒక కల్పవృక్షం అంట. ఒక అద్భుతమైనటువంటి సైకాలజిస్ట్ చెప్తారు, బ్రెయిన్ అనేది ఒక అద్భుతమైనటువంటి కల్పవృక్షం లాంటిది. కల్పవృక్షం అంటే తెలుసు కదా, ఎక్కడ ఉంటుంది? స్వర్గంలో ఉంటుంది. ఆ కల్పవృక్షం కింద కూర్చొని ఏది కావాలంటే అది అడిగితే అదే ఇస్తుంది. నాకు 100 కోట్లు కావాలంటే 100 కోట్లు ఇచ్చేస్తుంది. 200 కోట్లు కావాలంటే 200 కోట్లు ఇస్తుంది. అలా 200 కోట్లు ఇవ్వగానే, అరే 200 కోట్లు ఇచ్చేసిందే, వామ్మో ఇది నిజమేనా లేకపోతే దెయ్యాలు ఏమైనా ఉన్నాయా అనే ఫీలింగ్ వస్తుంది మనిషికి కంటిన్యూస్ గా కలిసి వస్తుంటే తట్టుకోలేడు, నెగిటివ్ ఆలోచిస్తాడు. నిజమా కాదా నేను చెప్పేది? నెగిటివ్ ఆలోచించి దెయ్యం ఉందా ఏంటని అలా పైకి చూస్తే నిజంగానే దెయ్యం ఉందంట. అమ్మో నన్ను చంపేస్తుందేమో అనుకుంటే నిజంగానే గొంతు పట్టి నులిపేస్తుందేమో అనుకుంటే నిజంగానే గొంతు పట్టి నిలిపేసి చంపేసిందంట. చూడండి, కల్పవృక్షం కింద కూర్చొని ఏది అడిగితే అది ఇస్తుంది. మనిషి ఫస్ట్ పాజిటివ్ అడిగాడు, పాజిటివ్ ఇచ్చింది. నెగిటివ్ అడిగాడు, నెగిటివ్ ఇచ్చింది. కాబట్టి కల్పవృక్షం ఏంటి అంటే మన బ్రెయినే. మన బ్రెయిన్ కింద మన బాడీ అంతా ఉంది. ఎస్ ఆర్ నో? కాబట్టి ఆ కల్పవృక్షం కింద నువ్వు కూర్చొని ఏది అడిగితే అది ఇస్తుంది. కాబట్టి కేవలం పాజిటివ్ మాత్రమే అడగాలి. ఇక్కడ అడిగేటువంటి పాయింట్ చెప్పాను, ఆస్క్ అన్నాను. ఆస్క్ అంటే నీ బ్రెయిన్ ని నువ్వు అడగాలి, సెల్ఫ్ కండిషనింగ్ చేసుకోవాలి. మన బ్రెయిన్ ని మనం సెల్ఫ్ కండిషనింగ్ చేయాలి ఫస్ట్. ఏంటి సార్ సెల్ఫ్ కండిషనింగ్? ఐఆమ్ యాక్టివ్ అని మనం అనుకుంటే మనం యాక్టివ్ గానే ఉంటాం 100%. ఐఆమ్ హ్యాపీ అనుకుంటే మనం హ్యాపీగానే ఉంటాం. ఐఆమ్ పవర్ఫుల్ పర్సన్ అనుకుంటే 100% పవర్ఫుల్ పర్సన్ గానే మనం ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని మనం ఎలా అయితే
మనం సెల్ఫ్ కండిషనింగ్ చేస్తున్నామో అలానే మనం ఉంటామంట. కాబట్టి మన బ్రెయిన్ ని మనం ముందుగా సెల్ఫ్ కండిషనింగ్ చేయాలి. ఏ విషయంలో అంటే మన యొక్క గోల్ విషయంలో. మనకి ఏం కావాలో మన బ్రెయిన్ అడగాలంట. పవర్ ఆఫ్ ఆస్కింగ్, పవర్ ఆఫ్ ఆస్కింగ్ అని రాశాను. పవర్ ఆఫ్ ఆస్కింగ్ అంటే ఏంటో తెలుసా? పవర్ ఆఫ్ ఆస్కింగ్ అంటే చాలా మంది పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్, చదివేటువంటి స్టూడెంట్స్. చాలా మంది పిల్లలకి ఏం కావాలో తెలియదు. నిజంగా మనిషికి ఏం కావాలయ్యా అంటే ఏమో అంటాడు, బాగా ఆలోచించి తర్వాత చెప్తానంటాడు. ఏం కావాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి స్టూడెంట్ ని నాన్న ఎలా ఉందిరా ఎంబీబీఎస్ అని అన్నాం అనుకోండి. ఎక్కడ ఎంబీబీఎస్ సార్, మా నాన్న పక్కింటి వాళ్ళు ఎవరో కోచింగ్కి వెళ్తుంటే నన్ను కూడా పంపించాడు, సీట్ వచ్చింది, జాయిన్ అయ్యాను అంటాడు. ఏదన్నా నీట్ జాయిన్ అయ్యామంటే ఎలా ఉంది, ఎవరో నీట్ గా ఉందని చెప్తాను జాయిన్ అయ్యానండి అంటాడంట. మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే తిరుపతి గుళ్ళో వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి మనం లైన్ లో నిలబడితే మన ఎఫర్ట్స్ ఏమి ఉండక్కర్లేదట. ముందు వాడు పోతా ఉంటాడు, వెనకవాడు నెడతా ఉంటాడు. మన ఎఫర్ట్స్ ఏమీ లేకుండానే దర్శనం చేసుకుని బయటపడతామంట. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. నేనేమంటున్నానంటే నీకేం కావాలో నీకు క్లారిటీగా తెలియాలి. ఎవరిని అడగాలి? పక్కన వాళ్ళు కాదు, నీ బ్రెయిన్ ని నువ్వు అడగాలి. నీ బ్రెయిన్ కల్పవృక్షము. ఆస్క్ యువర్ బ్రెయిన్. దేవుడు నీకేం కావాలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బ్రెయిన్ నీకేం కావాలో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎస్, నీకేం కావాలో నువ్వు ఖచ్చితంగా అడిగి చూడు, డెఫినెట్ గా ఇస్తుంది. సార్ భలే చెప్పారు సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బిచ్చగాడు అంట రోజు 5 రూపాయలు వేసినా శివార్పణం అంటున్నాడంట, 10 రూపాయలు వేసినా శివార్పణం అంటున్నాడంట, 100 వేసినా శివార్పణం అంటున్నాడంట, 500 వేసినా శివార్పణం అంటున్నాడంట. రోజు అలానే అంటున్నాడు. ఒక రోజు శివుడు నన్ను ఇంతగనంగా తలుచుకుంటున్నాడు కదా అని సడన్ గా వచ్చాడంట. ఏంటయ్యా ఏం కావాలి నీకు, ఇన్నిసార్లు తలుచుకుంటున్నావు, ఏంటి విషయం, ఏం కావాలని అడిగాడంట. వచ్చి ప్రత్యక్షం అయిన వెంటనే అయ్యయ్యో స్వామి ఏం కావాలో నేను ఇంకా నిర్ణయించుకోలేదు, మళ్ళీ రండి సార్, ప్లీజ్ సార్, ఒక గంట ఇవ్వండి సార్ అంటున్నాడంట. మై డియర్ ఫ్రెండ్స్, ఏం కావాలో నీకు క్లారిటీ ఉండాలి. చూడండి, వాడికి క్లారిటీ లేదు, ముష్టి వాడికి. వాడి ఆలోచనలో ముష్టి, వాడి అభిప్రాయాల్లో ముష్టి, వాడి ఆశయాల్లో ముష్టి, వాడి జీవితమే ముష్టి. నేనేమంటున్నానంటే నీకేం కావాలో నీకు క్లారిటీ ఉండాలి. నువ్వు అడగాలి నీ బ్రెయిన్ ని. అడిగిన తర్వాత బిలీవ్, నమ్మాలి. నేను అడిగాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఏఎస్ అవ్వాలి. చాలా మంది అంటే ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏమవ్వాలనుకుంటున్నావు అంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటాం. అనగానే లాంటివి కాకుండా అంటాడు వాడు. అంటే ఎదుటి వాళ్ళని చూసి మనం గోల్స్ మార్చేస్తుంటాం. అలా మార్చొద్దు. నీకేం కావాలో క్లారిటీగా అడుగు. అడిగిన తర్వాత దాన్ని 100% నమ్ము. నేను ఐఏఎస్ అవ్వాలి సార్ అనగానే ఐఏఎస్ చాలా కష్టం తెలుసా నీకు? 1,00,000 మంది ట్రై చేస్తే 100 మందే సక్సెస్ అయ్యారు అని మనకి సంబంధం లేని వాళ్ళు, సంబంధం ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి మనకి స్టోరీలు చెప్తా ఉంటారు. నేనేమంటున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, నేనేమంటున్నానంటే కరెక్టే, ఐఏఎస్ సాధించిన వాళ్ళు 100 మందే, ఫెయిల్ అయిన వాళ్ళు లక్షల మందే. కానీ కానీ గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఆ లక్ష్యాన్ని చూసి విజయం రాదు ఎప్పుడు కూడా. లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి వ్యక్తి యొక్క యాటిట్యూడ్ అనేది ఆ యొక్క లక్ష్యాన్ని చేరుస్తుంది. ఏ సార్ నో, అవునా కాదా? అవునా కాదా? అందరిలాగానే ఈ 100 మంది కూడా లక్ష్యం పెట్టుకున్నారు. కానీ యాటిట్యూడ్, దానికోసం ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో 100% ఇచ్చారు కాబట్టి వాళ్ళు విజయాలు సాధించారు. అవునా కదా? కాబట్టి బిలీవ్ 100% ఉండాలి. నిన్ను నువ్వు నమ్మాలి. 200% నీ మీద నీకు నమ్మకం ఉండాలి. అలాంటప్పుడు నువ్వు గోల్ సాధిస్తావు. అలానే రిసీవ్ అని రాశాను, ఆటోమేటిక్ గా వస్తుంది. ఆస్క్ అనేది కరెక్ట్ గా ఉండి బిలీఫ్ అనేది 100% ఉంటే ఆటోమేటిక్ గా రిసీవ్ వస్తుంది. దాని తర్వాత ఒక లైన్ రాశాను, ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఏ గోల్ విచ్ ఈస్ వెరీ హై అని రాశాను. మనిషి ప్రతి ఒక్కడు కూడా గోల్ ని కలిగి ఉండాలట. గోల్ లేనివాడు మరణించినటువంటి శవంతో సమానం అంటాడు మనకి వివేకానంద. ఎంత గొప్ప మాటో చూడండి, ఎంత గొప్ప. సార్ మ్యూట్ లోకి వెళ్ళారు సార్. రావట్లేదు. నో సార్. అన్నాను అంటే మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కూడా గోల్ ఉండాలి. అది కూడా ఎలా ఉండాలో తెలుసా? నీ గోల్ అనేది ఆకాశం కంటే ఎత్తుగా ఉండాలి.
నీ గోల్ అనేది ఆకాశం కంటే ఎత్తుగా ఉండాలి. అనిత గారు, ఆ గోల్ ని సాధించడానికి నువ్వు చేసేటువంటి నీ డిటర్మినేషన్ అనేది సముద్రం కంటే లోతుగా ఉన్నట్లయితే నీ యొక్క భవిష్యత్ ఎలా ఉంటుందంటే సూర్యుడి కంటే కూడా ప్రకాశవంతంగా నీ భవిష్యత్తు ఉంటుందంటే ఎంత గొప్ప మాట చూడండి. అలాంటి గోల్ అనేది మనం పెట్టుకోవాలి. సార్ మనం అందరం కూడా బస్ ఎక్కుతాం కదా, బస్ ఎక్కిన వెంటనే కండక్టర్ గారు ఏమని అడుగుతారు? నాగలక్ష్మి గారు, కండక్టర్ గారు ఏమని అడుగుతారు? నాయుడు గారు, టికెట్ అని రమేష్ అడుగుతారు. ఏమడుగుతారు? టికెట్ అడిగే ముందు ఒక మాట అంటాడు, ఎక్కడికి? ఎక్కడికి ఎస్ సార్ వెళ్ళాలి, నో? ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. ఎక్కడికి? ఎస్ ఎస్, వెరీ గుడ్ సార్. ఎక్కడికి అంటాడు. ఎక్కడికి అనగానే సార్ ఈ బస్ ఎంత దూరం వెళ్తుంది, అంత దూరం ఎక్కడికి వెళ్తే అక్కడ దాకా అన్నాం అనుకోండి. ఈ బస్సు ఎక్కడి దాకా వెళ్తే అక్కడ దాకా అన్నాం అనుకోండి. బస్సులో ఉన్న 56 మంది నవ్వుతారా లేదా? ఒక గంట ప్రయాణానికే మనకు గోల్ లేకపోతే నవ్వులు పాలయ్యాం. అలాంటిది 100 సంవత్సరాల జీవితం మై డియర్ ఫ్రెండ్స్. గోల్ లేకపోతే 100 సంవత్సరాల జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నేనేమంటున్నానంటే మీరు కనీసం మీ ఇష్టదైవం వచ్చి నీ గోల్ ఏంటయ్యా అని అడిగితే మనం చెప్పడానికన్నా మనకు గోల్ ఉండాలి. సుబ్బారావు గారు, మీ ఇష్టదైవం అంటే నా ఇష్టదైవం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన అర్ధరాత్రి టైంలో, లేదా కొంతమందికి అల్లా, ఇంకా కొంతమందికి యేసుక్రీస్తు, అర్ధరాత్రి 2 గంటల టైంలో వచ్చి నీ గోల్ ఏంటి నాయనా అని అడిగితే, సార్ 1 గంట సేపు మళ్ళీ రండి సార్, ఆగి నేను ఈ లోపు గోల్ ని సెట్ చేసుకుంటాను అని చెప్పేసి అన్నాం అనుకోండి. మళ్ళీ వస్తాడా అండి? మళ్ళీ వస్తాడా? దేవుడు ప్రత్యక్షం అవడమే గొప్ప విషయం మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి ప్రత్యక్షం అవుతాడు. ఉన్నప్పుడే నువ్వు గోల్తో సెట్ రెడీగా ఉండాలి, అడగాలి. మళ్ళీ రమ్మంటే రాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద గోల్ ని మనం పెట్టుకొని ఉండాలి. అలాంటి గోల్ ని లైఫ్ లో సాధించడానికి ట్రై చేయాలి. కింద రాశాను, గోల్స్ మస్ట్ బి రిటర్న్ అని రాశాను. గోల్స్ అనేవి ఖచ్చితంగా రాయబడి ఉండాలి, రాసుకోవాలి, ఖచ్చితంగా రాసుకోవాలి. ఒక A4 షీట్ తీసుకోండి కుమార్ గారు, శివకుమార్ గారు, ఒక A4 షీట్ తీసుకోండి. మీ పేరుని అద్భుతంగా రాయండి. ఈ ప్రపంచంలో అందమైన పేరు ఎవరిది? ఈ ప్రపంచంలో అందమైన పేరు ఎవరిది సార్? మీదేనా? మీదేనా? నాకు నాదే, మీకు మీరే. ఎలా? ఎస్ సార్ నో? అలాంటి పేరుని A4 షీట్ మీద నీట్ గా రాయండి. రాసిన తర్వాత దాని కింద మీరు ఏం అవ్వబోతున్నారో, ఏం కావాలని గోల్ పెట్టుకుంటున్నారో ఆ గోల్ ని రాయండి 2 రకాల కలర్ పెన్ తో. రాసి రాసి ఉదయాన్నే లేచి మీ అరచేతిలో ఉన్నటువంటి గీతలు చూడకపోయినా పర్వాలేదు. ఉదయాన్నే లేచి మీ అమ్మా నాన్న మొహం చూడకపోయినా పర్వాలేదు. ఉదయాన్నే లేచి భూమాతని చూడకపోయినా పర్వాలేదు. ఉదయాన్నే లేచి ఆకాశాన్ని చూడకపోయినా పర్వాలేదు. ఉదయాన్నే లేచి సూర్యుని చూడకపోయినా పర్వాలేదు. కానీ ఉదయాన్నే లేచి ఎవరైతే రాసుకున్నటువంటి గోల్ ని చూస్తారో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళు అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి వ్యక్తులుగా తయారవుతారట. ఎందుకు సార్? ఎలా చెప్పగలరు సార్ మీరు? సైకాలజీ ఏం చెప్తుందో తెలుసా? మనిషి యొక్క సబ్ కాన్షియస్ బ్రెయిన్ కి ప్రతిరోజు ఒకే టైంలో చేస్తున్నటువంటి ఒక యాక్టివిటీ అనేది కంటిన్యూగా ఒకే టైంలో రోజు జరిగితే ఆ సబ్ కాన్షియస్ రికార్డ్ చేస్తుందంట. రికార్డ్ చేసి దానికి సంబంధించినటువంటి టైంలో దానికి కావాల్సిన పవర్ని ఇస్తుందంట. ఎవరైతే లక్ష్యాన్ని రోజు చూస్తారో వాళ్ళ సబ్ కాన్షియస్ లో రికార్డ్ అయ్యి భవిష్యత్తులో విజయం సాధించడానికి కావలసినటువంటి శక్తిని వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఇస్తుందంట. నిజమే మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి రోజు మీ గోల్ ని మీరు రాసుకొని చూడాలి. ఎనీవన్ కెన్ చూజ్ ఎనీ గోల్. చాలా మందికి డౌట్ వస్తుంది, సార్ నేను ఏ గోల్ అయినా పెట్టుకోవచ్చా? ఏ గోల్ అయినా పెట్టుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లక్ష్యాన్ని బట్టి సామర్థ్యాలు రిలీజ్ అవుతాయా, సామర్థ్యాన్ని బట్టి లక్ష్యాలు రిలీజ్ అవుతాయా? ఆన్సర్ చేయాలి ఒకళ్ళు. లక్ష్యాన్ని బట్టి సామర్థ్యాలు రిలీజ్ అవుతాయి సార్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, రిలీజ్ అవుతాయి. గ్రేట్ సూపర్, కంగ్రాచులేషన్స్. అదే కరెక్ట్ పాయింట్. లక్ష్యాన్ని బట్టి సామర్థ్యాలు రిలీజ్ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మీరు ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి షాప్కి వెళ్ళాలి. మీరు ఎలా వెళ్తారు? పక్కనే ఉంది అనుకోండి. అలాంటి షాప్ లోకి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? నడిచి వెళ్తారు, అవునా? అక్కడికి వెళ్ళాలి అనగానే మీ బ్రెయిన్ ఏం చెప్తుంది? నడిచి వెళ్ళిపో అని చెప్తుంది. లేదు, ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాలి మీరు. అలాంటప్పుడు మీరు వెళ్ళాలి అనగానే మీ బ్రెయిన్ ఏం చెప్తుంది? బైక్ వేసుకుని వెళ్ళు అని చెప్తుంది, లేదా బస్సు ఎక్కువ అంటుంది, అవునా కదా? 200 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాలి. మీ బ్రెయిన్ ఏం చెప్తుంది మీకు?
ట్రైన్ మీద వెళ్ళు లేదా బస్ ఎక్కు. ఎస్ ఆర్ నో? మీరు అమెరికా వెళ్ళాలి అన్నారు, వెనగానే మీ బ్రెయిన్ ఏం చెప్తుంది? బై ఫ్లైట్ అంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నేను అమెరికా వెళ్ళాలి అనగానే నువ్వు సైకిల్ వేసుకొని వెళ్ళు అంటుందా? అంటుందా అండి? ఎప్పుడైనా అంటుందా బ్రెయిన్? మై డియర్ ఫ్రెండ్స్, బ్రెయిన్ అనేది 100% ఎప్పుడు కూడా తప్పు చెప్పదు, కరెక్టే చేస్తుంది. కానీ ఆ బ్రెయిన్ నే మనం కరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో కరెక్ట్ గా చెప్పం. ఎనీ వన్ కెన్ చూజ్ ఎనీ గోల్ అన్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గోల్ని బట్టే లక్ష్యాన్ని బట్టే మనకి సామర్థ్యాలు రిలీజ్ అవుతాయని చెప్పాను ఇందాక. అవునా కదా? చూడండి, ఒక కుర్రోడు, ఒక 5 సంవత్సరాల కుర్రోడు స్కూల్కి అప్పుడే బయలుదేరి వెళ్తున్నాడు. పాపం గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళాలి, 1 కిలోమీటర్ మట్టి రోడ్లో వెళ్ళాలి. వర్షాకాలం, వర్షం పడింది. ఎలా ఉంటుంది రోడ్డు? అది చాలా బురదగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఆ సైకిల్ తొక్కుకొని వెళ్తుంటే పాపం బురదలో ఇరుక్కుంది. పాపం పక్కనే వెళ్తున్నటువంటి శివకుమార్ లాంటి అన్నయ్య కనబడ్డాడు. అన్నయ్య కొంచెం హెల్ప్ చేయవా అంటే శివకుమార్ గారు ఏం చేశారు తెలుసా? ఆ సైకిల్ ని నెట్టేటప్పుడు ఒక్క చేత్తో ఇలా నెట్టేశారు. ఎస్, చాలా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అలానే ఆ శివకుమార్ సార్ లాంటి వ్యక్తి ఇంకా కొంచెం ముందుకెళ్తుంటే ఒక బైక్ వాడు కూడా సేమ్ సిచ్యువేషన్ లో ఇరుక్కున్నాడు. ఇరుక్కొని ఉంటే మళ్ళీ అతన్నే హెల్ప్ అడిగాడు. హెల్ప్ అడిగిన వెంటనే ఈసారి ఏం చేశారంటే 2 చేతులతో అలా బైక్ నెట్టారు. బైక్ కూడా బయటకు వచ్చేసింది. అతను కూడా వెళ్ళిపోయాడు, థ్యాంక్స్ అని చెప్పాడు. ఇంకా కొద్ది దూరం ముందుకెళ్తుంటే ఒక కారు వాడు కూడా అలానే అదే సిచ్యువేషన్ లో ఉన్నాడు. హెల్ప్ అంటే శివకుమార్ గారు అంటే హెల్ప్ అంటే ఈ శివకుమార్ గారు కాదు, ఎగ్జాంపుల్ పేరు తీసుకుంటున్నాను. శివకుమార్ గారు అంటే హెల్ప్ అంటే శివకుమార్ గారు. అలాంటప్పుడు ఆ కార్ వాడిని కూడా ఈసారి చూడండి, కార్ని నెట్టాలంటే 2 చేతులు కూడా గట్టిగా దాని మీద ఫోర్స్ గా పెట్టి ఒక కాలు వెనక్కి పెట్టి చూడండి ఫోర్స్ఫుల్ గా నెట్టాడు. కారు కూడా బయటకు వచ్చేసింది. కారు వాడు కూడా థ్యాంక్స్ అండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా కొంచెం దూరం వెళ్తే ఎదురుగా లారీ ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే, లారీ అనుకున్నారు మీరు, అదే కరెక్ట్, లారీ ఉంది. ఆ లారీ వాడు కూడా ఇతన్నే అడిగాడు హెల్ప్. ఎందుకని? హెల్ప్ అంటే ఇతనంటే హెల్ప్ కాబట్టి ఖచ్చితంగా ఇతన్నే అడిగాడు. ఇతను ఏం చేశాడో చూడండి. ఈసారి లారీని నెట్టడానికి ఏం చేశాడో తెలుసా అండి? 2 చేతులు దాని మీద ఫోర్స్ఫుల్ గా పెట్టి 2 కాళ్ళు వెనక్కి పెట్టి కాళ్ళల్లోంచి తనలో ఉన్నటువంటి బలం మొత్తం కూడా నరాల్లోంచి తీసుకొచ్చి ఆ 2 చేతుల్లోకి తీసుకొచ్చి 100% నెట్టాడు. మై డియర్ ఫ్రెండ్, లారీ కూడా బయటకు వచ్చేసింది. నాయుడు గారు లారీ కూడా బయటకు వచ్చేసి వెళ్ళిపోతున్నాడు, థ్యాంక్స్ అండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చూడండి, ఇక్కడ సైకిల్ నెట్టిన వ్యక్తి అతనే, బైక్ నెట్టిన వ్యక్తి అతనే, కార్ నెట్టింది అతనే, లారీ నెట్టింది అతనే. కానీ సైకిల్ నెట్టినప్పుడు 25% తన యొక్క శక్తిని వాడాడు. అలానే కార్ నెట్టినప్పుడు 50% వాడాడు. లారీ నెట్టినప్పుడు 100% వాడాడు. రీజన్ ఏంటంటారు? ఎదురుగా ఉన్నటువంటి లక్ష్యాన్ని బట్టి సామర్థ్యం రిలీజ్ అయింది. ఎస్ ఆర్ నో? అనుకున్నాడా? లారీ నెట్టబోతున్నాడు కదా, ఒక బూస్ట్ ఇద్దామని చెప్పేసి బూస్ట్ కలుపుకొచ్చి ఇచ్చారు ఎవరన్నా? ఎవరు ఇవ్వలా. గుర్తుపెట్టుకోండి, లక్ష్యాన్ని బట్టి సామర్థ్యాలు రిలీజ్ అవుతాయి. కాబట్టి ఎవరైనా సరే ఏ గోల్ అయినా కూడా మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. సార్ నెక్స్ట్ స్లైడ్ చూడండి. అలానే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ గోల్ అనేది మనం చెప్పాం. గోల్ అనేది ఎలా ఉండాలి సార్? స్మార్ట్ గా ఉండాలి. స్మార్ట్ గోల్ ఉండాలి. అంటే మీకు బాగా గుర్తుండటం కోసం స్మార్ట్ అనేటువంటి పదాన్ని వాడుతున్నాను. స్మార్ట్ అనే పదం గుర్తుంటుందా ఉండదా? త్రినాథ్ గారు గుర్తుంటుందా ఉండదా? చారి గారు గుర్తుంటుందా ఉండదా? 100% గుర్తుంటుంది కాబట్టి స్మార్ట్ వాడాను. స్మార్ట్ లో ఎస్ అంటే మీ గోల్ అనేది స్పెసిఫిక్ గా ఉండాలి. మీ గోల్ అనేది ఎలా ఉండాలంట? స్పెసిఫిక్ గా ఉండాలి. స్పెసిఫిక్ అంటే ఏంటి సార్? చాలా క్లియర్ గా ఉండాలి, చాలా ఫోకస్డ్ గా ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలా మందికి కార్ కొనాలని ఉంటుంది. సుబ్బారావు గారు, కార్ కొనాలని ఉంటుందా ఉండదా? కార్ కొనాలని చాలా మందికి ఉంటుంది. ఏ కార్ కొనాలి అని మనం క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఏ కార్ అండి అని అడిగాం అనుకోండి, ఆన్సర్ ఉండదు. ఏ కార్ కావాలి, ఏ కలర్ కావాలి, డీజిల్ వెర్షనా లేదా పెట్రోల్ వెర్షనా, ఏ మోడల్ అని మనం అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. డీజిల్ వెర్షనా పెట్రోల్ వెర్షనా అనేది తెలియకపోతే దాని బడ్జెట్ ఎంతో మనకు తెలియదు. బడ్జెట్ ఎంతో క్లారిటీ లేకపోతే లోన్ ఎంత శాంక్షన్ అవుతుందో తెలియదు, డౌన్ పేమెంట్ క్యాష్ మనం ఎంత ఇవ్వాలో మనకు తెలియదు. అంటే ప్రతిదీ కూడా కన్ఫ్యూషన్ లాగా ఉంటుంది. అలా ఎప్పుడు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం ఉన్నాం.
మీరందరూ కూడా ట్రైనర్ అవ్వాలనుకున్నారు. ఇక్కడ కూడా క్వశ్చన్ ఉంది, క్లారిటీ ఉందా? స్పెసిఫిక్ గా ఉన్నారా? నిర్దిష్టంగా ఉన్నారా? అంటే ఏంటి? ఏ ట్రైనర్ అవ్వాలి మీరు? లైఫ్ స్కిల్ ట్రైనర్ అవ్వాలా, లేకపోతే సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అవ్వాలా, లేకపోతే సేల్స్ ట్రైనర్ అవ్వాలా, లేదా ఎన్ఎల్పి ట్రైనర్ అవ్వాలా? అవునా కదా? లేదా డిజిటల్ ట్రైనర్ అవ్వాలా? ఏ ట్రైనర్ అవ్వాలి మీరు? ఏ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నారో స్పెసిఫిక్ గా ఒక క్లారిటీ మీకు ఉండాలి. అది గోల్ అంటే. అర్థమైందా? క్లారిటీ ఎప్పుడైతే ఉంటుందో 100% దాని మీద మనం ఫోకస్ పెడతాం. అలా ఫోకస్ పెట్టినప్పుడే మనం విజయాలు సాధిస్తాం, లేకపోతే సాధించాం. స్మార్ట్ లో రెండోది ఎం. ఎం అంటే మెజరబుల్, కొలవదగిందై ఉండాలి. మీ గోల్ అనేది ఎలా ఉండాలంటే మెజరబుల్ గా ఉండాలి, మెజరబుల్ చేసేలాగా ఉండాలి. మెజరబుల్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి మెజరబుల్ అంటే? ఇల్లు కడదామని కూడా చాలా మందికి ఉంటుంది. సుబ్బారావు గారు, చారి గారు, ఇల్లు కట్టుకోవాలి అని ఉంటుందా ఉండదా? అందరికి ఉంటుందా ఉండదా? సార్ వాయిస్ రావట్లేదు సార్. వస్తుందా? మీరు మ్యూట్ లో త్రినాథ్ గారు, త్రినాథ్ గారు వస్తుందా? ఎస్ సార్ వస్తుంది సార్. ఎస్ 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 ఎస్. ఎన్ని స్క్వేర్ యార్డ్లలో ఇల్లు కట్టాలి అనగానే కన్ఫ్యూషన్. ఇండిపెండెంట్ హౌసా, లేదు డబుల్ బెడ్రూమా, లేకపోతే సింగిల్ బెడ్రూమా, లేదా విల్లానా, పెలాషియస్ హౌసా? రమేష్ గారు, ఏది అని అంటే క్లారిటీ లేదు, మెజరబుల్ లేదు. ఏ ఏరియాలో కట్టాలి, ఏ సిటీలో కట్టాలనుకుంటున్నావు? ఎవ్రీథింగ్ గోస్ ఇన్ టు కన్ఫ్యూషన్. అలా ఉంటే అది గోల్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. గోల్ అనేది ఎలా ఉండాలంటే మెజరబుల్ గా ఉండాలి. 100% ఇన్ని స్క్వేర్ యార్డ్లలో, ఇన్ని బెడ్రూమ్లతో, ఇన్ని ఇన్ని ఈ ప్లేస్ లో, ఈ సిటీలో నేను ఫలానా టైం కల్లా కడుతున్నాను అన్నట్టు ఉండాలి. అలాంటి మెజరబుల్ గా ఎప్పుడైతే ఉంటుందో అది గోల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలానే ఏ అంటే అటైనబుల్ గా ఉండాలి. ఎలా ఉండాలి? అటైనబుల్ గా ఉండాలి. అటైనబుల్ అంటే ఏంటి? సాధించదగినదై ఉండాలి. నాయుడు గారు, గోల్ ఎలా ఉండాలంటే సాధించదగినదై ఉండాలి. ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. ఇది కేవలం మన యొక్క నమ్మకానికి సంబంధించినటువంటి పాయింట్. చాలా మంది గోల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే మిస్ అవుతున్నారు. ఏంటి సార్ అది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నారు అనుకుందాం. రియల్ ఎస్టేట్ వెల్త్ అడ్వైజర్ అనుకుందాం మిమ్మల్ని. వెల్త్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో, లేదా ఎల్ఐసిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళకి కరెక్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది ఇది. ఏంటి సార్ అదంటే, నేను ఈ సంవత్సరం ఎంత సంపాదించాలనుకుంటున్నాను అని ఒక క్వశ్చన్ వేసుకోవాలి. వేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 లక్షలు సంపాదించాలనుకుని గోల్ పెట్టుకున్నాం అనుకోండి. గోల్ పెట్టుకున్నాం 15 లక్షలు అనగానే, 15 లక్షలు అనగానే మనకి మనం క్వశ్చన్ వేసుకుంటే, అమ్మో అవుతుందో లేదో, నేను దాన్ని చేరుకుంటానో లేదో అనే డౌట్ రాకూడదు మై డియర్ ఫ్రెండ్స్. అనే డౌట్ వచ్చిందా, అది మీ గోల్ కాదని అర్థం, అది మీరు సాధించలేరని అర్థం. అవసరమైతే మీరు 10 లక్షలే పెట్టుకోండి, కానీ మిమ్మల్ని మీరు, మీ అంతరాత్మని మీరు క్వశ్చన్ అడిగినప్పుడు, ఎస్ నేను చేయగలను, నేను సాధించగలను, నా యొక్క సోర్స్ ఉంది, దానికోసం నేను కష్టపడగలను, నేనేంటో చూపిస్తాను అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే అలా మీకు కలుగుతుందో అదే నిజమైనటువంటి అటైనబుల్ గోల్. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అటైనబుల్ అంటే అది మనం తక్కువే పెట్టుకుందాం, కానీ పెట్టుకున్న గోల్ ని సాధించే విధంగా మనం ఎప్పుడైతే యాటిట్యూడ్ ఉంటుందో, నమ్మకం ఉంటుందో, కాన్ఫిడెన్స్ ఉంటుందో అదే నిజమైనటువంటి గోల్. అలానే ఆర్ అంటే రెలవెంట్ గా ఉండాలి. గోల్ పెట్టుకున్నాం, బాగానే ఉంది, కానీ మనం చేసే పనులన్నీ కూడా గోల్ కి వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి, మనం గోల్ ని సక్సెస్ గా సాధించగలుగుతామా? సాధించలేం మై డియర్ ఫ్రెండ్స్. అవునా కదా అనిత గారు? అవునా కదా సుబ్బారావు గారు? రిలవెంట్ అంటే ఏంటి? మీరందరూ కూడా ట్రైనర్ అవ్వాలనుకున్నారు. ఇప్పుడు సుధీర్ గారి టీంలో జాయిన్ అయ్యారు. మెంటర్స్ అందరూ బ్రహ్మాండమైనటువంటి మెంటర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు గైడెన్స్ ఇస్తున్నారు. ఈ ఆన్లైన్ సెషన్ అయిపోతుంది, ఆఫ్లైన్ కూడా అయిపోతుంది, మీకు సర్టిఫికేట్ కూడా ప్రజెంటేషన్ గురూజీ గంపానాగేశ్వర గారి చేతుల మీదకి అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వచ్చేసి మీరు లక్ష్యం ఏంటి? ట్రైనర్ అవ్వాలి. కానీ మీరు ఏం చేస్తున్నారంటే, మీ జాబ్కి ఉదయాన్నే వెళ్ళిపోయి సాయంత్రం దాకా ఉండి రోజు జాబ్కి వెళ్ళి వచ్చేస్తున్నారు. మీరు ట్రైనర్ అవ్వగలరా? మీరు ట్రైనర్ అవ్వగలరా? అవ్వలేరు మై డియర్ ఫ్రెండ్స్. ట్రైనర్ అవ్వాలంటే మరి ఏం చేయాలి?
మీ జాబ్ మీరు చేస్తూనే రోజు సాయంత్రం కనీసం 2 గంటల పాటు ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ తో కనెక్ట్ అయి ఉండాలి. ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో నెక్స్ట్ బ్యాచ్ కి మీరు మెంటర్ గా ఉండాలి. ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఈపీఎస్లు చేస్తే మీరు సెషన్ చెప్పాలి. ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో టీటీడబ్ల్యూఎస్ జరుగుతూ ఉంటే మీరు మీ యొక్క ప్రజెన్స్ ని అక్కడ ఉంచి మీరు కూడా అన్ని నేర్చుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కూడా మీ గోల్ కి తగినట్టుగా మీరు రిలవెంట్ గా పని చేస్తూ ఉంటే 5 సంవత్సరాల తర్వాత, 1 సంవత్సరం తర్వాత కాదండి, 5 సంవత్సరాల తర్వాత కొన్ని వందల సెషన్లు మీరు తీసుకుంటే మీరు నేర్చుకుంటూ ఉండి మీరు చెప్తూ గురువుల యొక్క సూచనలు సలహాల్ని తెలుసుకుంటూ ఫాలో అవుతూ మీరు నేర్చుకుంటూ చెప్తూ ఉంటే 5 సంవత్సరాల తర్వాత అద్భుతమైనటువంటి ట్రైనర్ అవుతారు. ఎస్ ఆర్ నో? ఒకసారి తమ్ము చూపించండి. ఎస్ ఆర్ నో? అలాంటి రిలవెంట్ పనులు మీరు చేయాలి. అలాంటప్పుడు మాత్రమే గోల్ అనేది సక్సెస్ అవుతుంది, లేదా గోల్ అంటారు దాన్ని. అలానే లాస్ట్ లో టైం బాండ్ అని రాశాను. టైం బాండ్ ఎవరినైనా సరే డ్రీమ్ అడగండి చెప్తారు. చారి గారు, ఎవరైనా సరే, జ్యోతి ప్రసాద్ గారు, మేడం గారు, డ్రీమ్ అడగండి అందరు చెప్తారు. త్రినాథ్ గారు డ్రీమ్ ఏంటండి అంటే చెప్తారు అందరూ. కానీ గోల్ అడగండి చెప్తారు. టైం అడగండి మీరు, ఏ టైం వరకు అంటే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. సమాధానమే ఉండదు అసలు. ఏ టైం లోపు అంటే క్వశ్చన్ మార్క్. సార్ అవునా కదా? చాలా మందికి తెలియని విషయం ఏంటో తెలుసా అండి? 85% మందికి డ్రీమ్ బుక్ అనేది ఉండదట. 85% మందికి డ్రీమ్ బుక్ అనేది ఉండదు. కానీ 10 to 15% లో ఎవరైతే ఉన్నారో 10 to 15% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డ్రీమ్ బుక్ ఉంటుందంట. డ్రీమ్ బుక్. ఈ సంవత్సరం నేనేం సాధించాలి, వాళ్ళు టిక్కులు కూడా పెడతారట సాధించేసిన తర్వాత. ఒక వ్యక్తి పేరు అమెరికన్, ఒక వ్యక్తి పేరు, అతని లైఫ్ మొత్తంలో 57 గోల్స్ సాధించాలని రాసుకున్నాడంట. 57 గోల్స్. అతను ఎన్ని సాధించాడో తెలుసా? చివరి వరకు 55 గోల్స్ సాధించాడు. టిక్స్ కూడా పెట్టుకున్నాడు మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి టైం బాండ్ ఉండాలి. టైం బాండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గోల్ ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి స్పెసిఫిక్ అంటే ఏంటి, గోల్ అంటే ఏంటి? స్పెసిఫిక్ గా ఉండాలి, మెజరబుల్ గా ఉండాలి, అటైనబుల్ గా ఉండాలి, రిలవెంట్ గా ఉండాలి, టైం బాండ్ తో కూడిన నిజమైనటువంటి గోల్ గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మీ డ్రీమ్స్ అన్నిటినీ కూడా గోల్ ఫార్మేట్ లోకి మనం కన్వర్ట్ చేయాలి. అలాంటప్పుడే అది గోల్ అవుతుంది, లేకపోతే గోల్ అవ్వదు. ఓకేనా అండి? అర్థమైందా పాయింట్? సార్ నెక్స్ట్ స్లైడ్ అండి. గోల్ ఇలా పెట్టుకున్న తర్వాత, స్మార్ట్ గోల్ పెట్టుకున్న తర్వాత దాన్ని డివైడ్ చేయాలి. అంటే స్మార్ట్ గోల్ అనేది లైఫ్ గోల్, లైఫ్ పర్పస్ అదొకటే. దాన్ని సాధించాలంటే మరి నెలకి, ఈ ఒక నెలలో ఏం చేయాలి? షార్ట్ గోల్స్ గా డివైడ్ చేయాలి. షార్ట్ గోల్ అంటే 1 to 3 months, 1 to 3 months లోపు ఉన్నటువంటి వాటిని షార్ట్ గోల్స్ అంటాం. చాలా మంది ఏమంటారంటే పెద్ద వాళ్ళు 3 రోజులకు సంబంధించిన గోల్ నే షార్ట్ గోల్స్ అనాలంట. 3 days కానీ మనం దాన్ని 3 months చేసుకుంటున్నాం. 3 months లోపు. ఎందుకని? లైఫ్ పర్పస్ ని, లైఫ్ లో ఉన్నటువంటి అంబిషన్ ని పొందాలంటే దానికోసం డివైడ్ చేస్తున్నాం, షార్ట్ గోల్స్ అంటున్నాం. 3 నెలలకు సంబంధించి. దాని తర్వాత 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపు ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటున్నాం అంటే మీడియం టర్మ్ గోల్స్ అంటున్నాం. అలానే 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి దాన్ని లాంగ్ టర్మ్ గోల్ అని చెప్పేసి చెప్తున్నాం. అలా మనం డివైడ్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అలా డివైడ్ చేసుకుని మనం ప్రయత్నం చేయాలట. సార్ నెక్స్ట్ స్లైడ్. మరి గోల్ పెట్టుకున్నాము, మైండ్ కూడా సెట్ చేసుకున్నాం, అంతా బాగానే ఉంది. ప్లాన్ కూడా తయారు చేసుకున్నాం, అంతా బాగానే ఉంది. మరి ఏం కావాలి సార్? గోల్ ని అచీవ్ అవడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీస్ కావాలి. గోల్ ని అచీవ్ అవ్వాలంటే ఏం కావాలి అంటే నెంబర్ 1 బర్నింగ్ డిజైర్ కావాలి మై డియర్ ఫ్రెండ్స్. బర్నింగ్ డిజైర్ అంటే ఏంటో తెలుసా? జ్వలించేటువంటి కాంక్ష కావాలి. గోల్ పెట్టుకోవడం అందరు పెట్టుకుంటారు, కానీ ఆ గోల్ ని సాధించేటప్పుడు మనకి కావలసినటువంటి ఆ యొక్క డిజైర్ ఎలా ఉండాలంటే బర్నింగ్ డిజైర్ ఉండాలంట. చూడండి, జింకని సింహం వేటాడుతుంది. వేటాడేటప్పుడు దాని యొక్క యాటిట్యూడ్ చూడండి మీరు ఒకసారి, ఎలా ఉంటుంది? 100% అది సక్సెస్ ని సాధించి తీరుతుంది. 100 సార్లు ప్రయత్నం చేస్తే 99 సార్లు సక్సెస్ సాధిస్తుంది. ఎస్ ఆర్ నో? అలాంటి బర్నింగ్ డిజైర్ మనకు ఉండాలి మన గోల్ పట్ల. అప్పుడు కానీ మనం సాధించడానికి అవకాశం లేదు. అలానే థాట్ ప్రాసెస్, మన యొక్క థాట్ ప్రాసెస్ గోల్ మీద ఎలా ఉండాలంటే 100% నేను రీచ్ అవుతాను అన్నట్టుగా ఉండాలి. థాట్ ప్రాసెస్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమండి,
ఈ పక్కన సింహం ఉంది, నా వైపు సింహం ఉంది, అవతల వైపు ఒక జింక ఉంది, లేదా ఒక ఏనుగు ఉంది. అవతల వైపు ఏనుగు ఉంది, యువతల వైపు సింహం ఉంది. ఏనుగు సింహాన్ని చూసింది. ఏనుగు ఏం చేసింది? సింహాన్ని చూసింది. ఏనుగు యొక్క మైండ్లో ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు సింహాన్ని చూసినటువంటి ఏనుగు థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అమ్మో, ఈటర్ నన్ను తినేస్తుంది, నన్ను చంపేస్తుంది అని ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అదే సేమ్ రివర్స్ ఆలోచించండి. రివర్స్ గా ఉన్నటువంటి యువతల సింహం ఉంది, అవతల ఏనుగు ఉంది. సింహం ఏనుగుని చూసింది. అలాంటప్పుడు సింహం ఆలోచన ఎలా ఉంటుంది? నా లంచ్ అనుకుంటుంది. ఎస్ ఆర్ నో? నా లంచ్ అనుకుంటుంది. అది దాన్ని నేను వేటాడాలి, తినాలనుకుంటుంది. అంతేనా కదా? కానీ వాస్తవం చూడండి, వాస్తవంగా ఆలోచించండి. నిజంగా సింహం కంటే కూడా ఏనుగు అనేది చాలా రెట్లు పెద్దది, శక్తివంతమైంది. ఒక్క కాలు పెట్టి ఒక్కసారి తొక్కితే సింహం మళ్ళీ లెగుస్తుందా అండి జీవితంలో? లేదు. తొండంతో ఇలా పట్టుకొని అలా ఇసిరేసి ఒక 10 సార్లు ఇసిరేసింది అనుకోండి, దాన్ని చచ్చూరుకుంటుంది. అవునా కదా? కానీ సింహాన్ని ఏనుగు చూసినప్పుడు ఏనుగు ఆలోచన ఎలా ఉంది? థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? వామ్మో, ఈటర్ నన్ను చంపేస్తుందేమో అనుకుంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, విజయం అంటే థాట్ ప్రాసెస్. ఆ యొక్క గోల్ ని చూసి మనం భయపడిపోతుంటే మనం విజయం సాధించలేము. అర్థమైందా? మనం సాధించి తీరుతాం, నేనంటే ఏంటో చూపించాలి అనేటువంటి ఫీలింగ్ ఉండాలి మనకి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యార్థ నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు. అట్టి అనివార్యముకు విషయముల గురించి శోకింపతగదు అర్జున అంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, పుట్టడం సర్వసాధారణమే, పోవడం కూడా సర్వసాధారణమే. కానీ ఆ పుట్టుక మరణం మధ్యలో ఉన్నటువంటిది జీవితం. ఆ జీవితంలో నువ్వంటే ఏంటో ప్రూవ్ చేయాలి. నువ్వు దేనికోసం పుట్టావు, దేనికోసం బతికావు, నువ్వు ఏమి సాధించావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని కోట్ల మంది సైలెంట్ గానే పుడతారు, సైలెంట్ గానే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు, ఒక 5% సైలెంట్ గానే పుడతారు, కానీ వెళ్ళేటప్పుడు వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసి సమాజంలో వాళ్ళ యొక్క విలువలని, వాళ్ళ యొక్క గుర్తుల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు లైఫ్ లాంగ్ సమాజంలో రాబోయేటువంటి తరాలన్నీ కూడా వాళ్ళని ఫాలో అయ్యేలాగా వాళ్ళు బతికి వెళ్తూ ఉంటారు. వైబ్రేషన్స్ ని క్రియేట్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్, వైబ్రేషన్స్ ని క్రియేట్ చేయాలి. మనం అంటే ఏంటో చూపించాలి, మన లైఫ్ అంటే ఏంటో చూపించాలి. కొన్ని వందల మందికి మన లైఫ్ ఇన్స్పిరేషన్ ని క్రియేట్ చేయాలి. అలాంటి లైఫ్ ని మనం గడపాలి. అలాంటి గోల్ ని మనం పెట్టుకోవాలి. అలాంటి గోల్ ని మనం సాధించాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అలాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత రాశాం, నాలెడ్జ్ ఉండాలి. గోల్ ని సాధించాలంటే నాలెడ్జ్ ఉండాలా వద్దా? ఎలాంటి నాలెడ్జ్? ఎలాంటి నాలెడ్జ్? ఎవరో సినీ యాక్టర్స్ ఒక జంట విడిపోయారు, మననే పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ విడాకులు తీసుకున్నారంట. ఇలాంటి నాలెడ్జ్ కాదు సార్. భలే చెప్తారు సార్. ఈ రోజులో తెలియని వాళ్ళు ఎవరు సార్? ఎస్ అండి, ఎవ్రీబడి నోస్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఏది తెలియకుండా ఈ ప్రపంచంలో ఎవరు లేరు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఏంటి ఆ క్వశ్చన్? నాలెడ్జ్ ఈజ్ పవర్. యాక్సెప్ట్ చేస్తారా? నాలెడ్జ్ ఈజ్ పవర్. యాక్సెప్ట్ చేస్తారా? ఒకసారి తమ్ము చూపించండి నాకు. నాలెడ్జ్ ఈజ్ పవర్. ఎస్ సార్ నో? నేను 50% దానికి రైట్ అంటాను, 50% రాంగ్ అంటాను. అదేంటి? చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఒప్పుకుంటే మీరేంటి ఒప్పుకునేది అనుకుంటున్నారు కదా. ఒకసారి నేను చెప్పిన లాజిక్ వినండి. నాలెడ్జ్ ఈజ్ పవర్ కదా. ఒక వ్యక్తికి సిగరెట్ తాగటం అలవాటు ఉంది, నాయుడు గారు, చారి గారు. ఒక వ్యక్తికి సిగరెట్ తాగటం అలవాటు ఉంది. సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ పెట్టి మీద ఏమని రాసి ఉంటుంది? సిగరెట్ పెట్టి మీద ఏమని రాసి ఉంటుందండి కదా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సిగరెట్ పెట్టి మీద ఏమని రాసి ఉంటుంది? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ కదా కదా. దాన్ని చదివాడు. చదివినా కూడా మళ్ళీ కాలుస్తూనే ఉన్నాడు. ఆరోగ్యం దెబ్బతింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే నీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది, నువ్వు కొన్ని రోజులే అన్నాడు. అనగానే డాక్టర్ దగ్గరతో చెప్తున్నాడు, అయ్యయ్యో డాక్టర్ గారు, సిగరెట్ తాగటం వల్ల ఇంత ప్రమాదం అని నాకు తెలుసుంటే నేను అసలు తాగేవాడే కాదు సార్ అన్నాడంట. మై డియర్ ఫ్రెండ్స్, సిగరెట్ పెట్టి మీద ఉంటుందా ఉండదా? తాగేవాడు దాన్ని చదువుతాడా చదవడా? నాలెడ్జ్ ఈజ్ పవర్ కాదు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది 50% నేను యాక్సెప్ట్ చేస్తా. ఏంటి పవర్ మరి? ఎగ్జిక్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్. నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోవాలి లైఫ్ లో, అప్పుడే నువ్వు పవర్ఫుల్ అవుతావు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? యాక్సెప్ట్ చేస్తారా? అలాంటి ఎగ్జిక్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది పవర్ మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి నాలెడ్జ్ ని నువ్వు పొందుతూ ఉండాలి, ఎప్పుడు కూడా నిరంతరం లెర్నింగ్ చేస్తూ ఉండాలి. నిరంతరం నువ్వు లెర్నింగ్ చేసి అప్గ్రేడ్ అవ్వాలి. అప్గ్రేడ్ అవ్వకపోతే నువ్వు ఏమవుతావు? అప్డేట్ అవ్వకపోతే నువ్వు అవుట్డేట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క స్లైడ్ ఏనండి శ్రీనాథ్ గారు, ఈ స్లైడ్ చెప్పేసి ఒక 10 minutes లో మనం ముగించేద్దాం, అయిపోయింది. ఓకేనా? నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా కావాలి. అందుకనే మీరందరూ కూడా ట్రైనర్ అయిన తర్వాత స్కూల్కి వెళ్తే ఆ కాలేజీ పిల్లలకి మీరు చెప్పండి, ఏమని చెప్తారు? ఇఫ్ యూ స్ట్రగుల్ నౌ యూ విల్ బి హ్యాపీ ఫర్ ఎవర్, ఇఫ్ యూ ఎంజాయ్ నౌ యూ విల్ బి స్ట్రగుల్ ఫర్ ఎవర్. ఎస్ ఆర్ నో? నువ్వు 25 సంవత్సరాలు వయసు వచ్చే లోపు నువ్వు గనక ఎంజాయ్ చేస్తే నీ లైఫ్ అంతా కూడా కష్టపడాలరా నాయన 75 సంవత్సరాలు. నువ్వు ఈ 25 సంవత్సరాలు కష్టపడితే 75 సంవత్సరాలు హ్యాపీగా బతకొచ్చు అని మీరు చెప్పాలి. కాబట్టి నాలెడ్జ్ ని మీరు గెయిన్ చేయండి అని చెప్పేసి మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నా. సార్ వాటర్ బాటిల్ ఎంత అండి బయట కొనాలంటే? వాటర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్ బయట కొనాలంటే ఎంత కాస్ట్? ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. 20 rupees. 20 రూపీస్. ఆ వాటర్ బాటిల్లో వాటర్ తీసేసి దాంట్లో మిల్క్ పోసాం, మిల్క్ తో నింపాం. ఇప్పుడు దాని కాస్ట్ ఎంత? 75 rupees. 75 రూపీస్. ఆ 75 రూపీస్ మిల్క్ కూడా తీసేసి పెట్రోల్ తో నింపాం, కాస్ట్ ఎంత? 105 rupees. 105. ఆ పెట్రోల్ కూడా తీసేసి పాదరసంతో నింపాం, ఇప్పుడు దాని కాస్ట్ ఎంత? తెలియదు సార్. కొన్ని వందలు, కొన్ని లక్షలు. ఓకేనా? 1,00,000 రూపాయలు. ఆ పాదరసం కూడా తీసేసి దాంట్లో బంగారంతో నింపాం. మేడం గారు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు బంగారం అని, కానీ అందరూ బంగారంతో నింపాం. ఆ బాటిల్ ఎంత అండి ఇప్పుడు? ఆ బాటిల్ ఎంత కాస్ట్? కొన్ని లక్షలు లేదా కొన్ని కోట్లు. ఎస్ ఆర్ నో? ఆ బంగారం కూడా తీసేసి దాంట్లో వజ్రాలతో నింపాం. ఇప్పుడు ఆ బాటిల్ విలువ ఎంత? కొన్ని వందల కోట్లు మై డియర్ ఫ్రెండ్స్, కొన్ని వందల కోట్లు. ఆ వాల్యూ అనేది ఆ బాటిల్ కి కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఆ బాటిల్లో ఉన్నటువంటి మ్యాటర్ కి. ఎస్ ఆర్ నో? అవునా కదా? నువ్వు గోల్ పెట్టుకొని నాలెడ్జ్ ఉంది అలా ఉంది అని అనగానే సరిపోదు. ఎలాంటి నాలెడ్జ్ అంటే ఆ గోల్ ని సాధించేటువంటి నాలెడ్జ్ నీ దగ్గర ఉండాలి. అలాంటప్పుడే నువ్వు అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి వ్యక్తి అవుతావు, గుర్తుపెట్టుకోండి. అలానే కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ చాలా ఉంది నా దగ్గర, కానీ ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఏదో ఒక భాషలో నేను అది చెప్పలేను బయటికి. అలాంటప్పుడు నేను సక్సెస్ సాధించగలనా? సాధించలేను మై డియర్ ఫ్రెండ్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కావాలి. ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే? వితౌట్ నాలెడ్జ్ స్కిల్ ఈజ్ బేస్లెస్ అంటాడు, వితౌట్ స్కిల్ నాలెడ్జ్ ఈజ్ యూజ్లెస్ అంటాడు. వెన్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ టుగెదర్ యు మే గెట్ సక్సెస్ అంటాడు ఒక అద్భుతమైనటువంటి కవి. ఎంత గొప్ప మాట చూడండి మై డియర్ ఫ్రెండ్స్. స్కిల్ ఉండాలి, నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా నువ్వు ఏం చేయలేవు. స్కిల్ అంటే ఏంటి సార్? ఏంటి కమ్యూనికేషన్ స్కిల్ అంటే? ఒక ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ పాడైపోయిందంట అండి చారి గారు. ఒక ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ పాడైపోయిందంట. పాడైపోతే మెకానిక్, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా ఇంట్లో హోమ్ మినిస్టర్ గారు ఉంటారా లేదా? హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ వేశారు, నువ్వు అర్జెంట్ గా ఈ రోజు ఖచ్చితంగా ఫ్రిడ్జ్ బాగు చేయించాల్సిందే అన్నారు. పాపం ఇంటి యజమాని ఏం చేస్తాడు? తప్పదు కదా, హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ ఫాలో అవ్వాల్సిందే. వెళ్ళిపోయి మెకానిక్ దగ్గరికి వెళ్ళి, సార్ ఫ్రిడ్జ్ పాడైపోయింది సార్, ఒకసారి రండి రిపేర్ చేయాలని అడిగాడంట. అడిగితే మెకానిక్ ఏమన్నాడంటే, ఏమండి గురుగారు ఈ రోజు కొంచెం బాగా బిజీగా ఉన్నాను, రేపు పొద్దున 10ంటికి వస్తానని చెప్పాడంట. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చి హోమ్ మినిస్టర్ గారికి చెప్పాడు, రేపు పొద్దున్నే వస్తానన్నాడు, రిపేర్ అయిపోద్దులే అని చెప్పేసి అన్నాడు. అనగానే ఓకే అన్నారు. కానీ బ్యాడ్ లక్ చూడండి, ఆ రోజు నైట్ వాళ్ళకి 9:30కి 10ంటికి ఫోన్ వచ్చిందంట. నైట్ పొద్దున్నే 5 గంటలకు బయలుదేరి ఫ్యామిలీ మొత్తం అందరు వెళ్ళిపోవాలి ఊరు. ఏం చేయాలి ఇప్పుడు?
పొద్దున్నే 10ంటికి మెకానిక్ వస్తాడు, పరిస్థితి ఏంటి అని ఆలోచించి వాళ్ళు తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి వెళ్ళిపోయారు. కానీ ఒక మామగారిని మాత్రం ఉంచేసి వెళ్ళిపోయారండి. మామగారిని ఉంచేసి వెళ్ళిపోయారు నాయుడు గారు. తెల్లారింది 10 గంటలకి మెకానిక్ వచ్చాడు. మెకానిక్ వచ్చి మామగారు ఫ్రిడ్జ్ పాడైపోయిందని చెప్పారు, ఎక్కడుంది మామగారు అని అడిగాడంట శిల్ప గారు. అనగానే మామగారు చూపించారు, ఇదిగో నాయన ఈ రూమ్ లో ఉంది, ఇదే ఫ్రిడ్జ్ పాడైపోయింది, రిపేర్ చేయమన్నారు. దాన్ని చూపించిన వెంటనే అలా దాన్ని చూస్తూ 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 దాని చుట్టూ 10 రౌండ్లు వేసాడంట. అలా చూస్తూ 10 రౌండ్లు వేసి ఒక్క తన్ను తన్నాడంట. ఎవరిని తన్నాడు? ఫ్రిడ్జ్నే తన్నాడు. మీరు కరెక్ట్ గానే విన్నారు, ఫ్రిడ్జ్నే తన్నాడు మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ని తన్నిన వెంటనే లైట్ వెలిగింది. మామగారు ఫ్రిడ్జ్ బాగైపోయింది, చక్కగా పనిచేస్తుంది, మీరు కావాలంటే చెక్ చేసుకోండి అన్నాడంట. నిజంగానే మామగారు చెక్ చేసుకొని, ఓకే నాయన ఎంత మీ డబ్బులు ఎంత అని అడిగిందంట. అడగగానే 1000 రూపాయలు మామగారు అన్నాడంట. ఏరా ఎలా కనబడుతున్నారా నీకు? ముసల్ది ఎంత అడిగినా పర్లేదు అనుకుని అడుగుతున్నావా? అయినా నువ్వేం చేసావురా? ఒక్క తన్ను తన్నందుకు 1000 రూపాయలా అందంట. అప్పుడు ఆన్సర్ ఏమి ఇచ్చాడో తెలుసా అండి? మామగారు తన్నినందుకు 1 రూపాయే, కానీ ఎక్కడ తన్నాలో, ఎలా తన్నాలో, ఏ వైపు నుంచి తన్నాలో, ఏ ఫోర్స్ లో తన్నాలో తెలిసినందుకు 999 రూపాయలు మామగారు అన్నాడంట. మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ కాల్డ్ స్కిల్, దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్. అలాంటి కమ్యూనికేషన్ స్కిల్ మనకు ఉండాలి. అలాంటి కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నప్పుడు మన యొక్క గోల్ ని మనం 100% సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్ ఆర్ నో? మాట అనేది చాలా పవర్ఫుల్, మాట అనేది చాలా 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 పవర్ఫుల్ అట. అందుకనే జిహ్వాగ్రే లక్ష్మీ వక్తతే, జిహ్వాగ్రే మిత్ర బాంధవ, జిహ్వాగ్రే విజయం తదా, జిహ్వాగ్రే మరణం ధ్రువ అంటాడు అద్భుతమైనటువంటి శ్లోకంలో. మాట అనేది కరెక్ట్ గా మాట్లాడితే నీకు లక్ష్మి విపరీతమైనటువంటి డబ్బు సంపాదించి పెట్టే అవకాశం ఉందంట. మాట అనేది నువ్వు కరెక్ట్ గా మాట్లాడితే నీకు మిత్రులు అనేవాళ్ళు విపరీతంగా తయారవుతారట. నువ్వు మాట అనేది కరెక్ట్ గా మాట్లాడడం నేర్చుకుంటే విజయం నీ దగ్గరకు వస్తుంది. మాట సరిగా నువ్వు మాట్లాడడం నీకు రాకపోతే మరణం కూడా అదే మాట తెచ్చి పెడుతుంది అంటారు. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యాటిట్యూడ్ కూడా ఉండాలి, రాశాను. యాటిట్యూడ్ అంటే ఇందాక సింహం లాంటి యాటిట్యూడ్ ఉండాలి. చూడగానే దాన్ని నేను సాధించి తీరాలి అనేటువంటి కసితో దానికోసం ప్రయత్నం చేసేటువంటి యాటిట్యూడ్ కావాలి. టైం మేనేజ్మెంట్ కూడా కావాలి. గోల్ ని సాధించడానికి టైం మేనేజ్మెంట్ కూడా ఖచ్చితంగా కావాల్సిందే, 100% కావాలి. అర్థమైందా? కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్ కర్, పల్ మే పర్లే హోయేగి బాహురి కరేగా కబ్ అంటాడు కబీర్ ఏమంటాడు తెలుసా? కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్ కర్, పల్ మే పర్లే హోయేగి బాహురి కరేగా కబ్ అంటాడు. ఇప్పుడు చేయాల్సినటువంటి, రేపు చేయాల్సిన పని ఇప్పుడే చేయి, ఇప్పుడు చేయాల్సింది వెంటనే చేయి. ఎందుకంటే ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు, రేపొద్దున నువ్వు ఉంటావో లేదో మనకే తెలియదు అంటాడు. కాబట్టి టైం మేనేజ్మెంట్ ని మనం ఖచ్చితంగా 100% ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, గుర్తుపెట్టుకోండి. దాన్ని ఫాలో అయితేనే మీరు గొప్ప వ్యక్తులుగా తయారవడానికి అవకాశం అనేది ఉంది. అలానే వెల్కమ్ ఫెయిల్యూర్ అన్నాను. వెల్కమ్ అంటే ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? వెల్కమ్ ఫెయిల్యూర్. జీవితంలో ఫెయిల్యూర్స్ ని మనం వెల్కమ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అన్నిసార్లు మళ్ళీ ప్రయత్నం చేయాలి. మళ్ళీ ప్రయత్నం చేయాలి. సక్సెస్ వచ్చేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 సార్లు పడిపోతే 11వ సారి లెగాలి, 20 సార్లు పడితే 21వ సారి మళ్ళీ లెగాలి, 100 సార్లు పడిపోతే 101వ సారైనా సరే లేచి ఖచ్చితంగా విజయాన్ని సాధించాలి, గుర్తుపెట్టుకోండి. పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టకనేమి బిగియబట్టవలను, పట్టి విడుచుట కంటే పడిచచ్చుట మేలయ్య విశ్వదాభిరామ వినురవేమ అంటాడు వేమన. ఎంత గొప్ప మాట చూడండి. పట్టాము అంటే 100% దాన్ని సాధించేదాకా వదలకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి లాస్ట్ లో నెవర్ గివ్ అప్ అనేది లాస్ట్ లో చెప్తాను చూడండి. ఫైండ్ ఏ మెంటర్. ఒక గోల్ ని మనం సాధించాలంటే ఆల్రెడీ ఆ గోల్ ని రీచ్ అయినటువంటి వ్యక్తి మనకి మెంటర్ గా ఉండాలి, లేదా ఒక పెద్ద గురువు మనకి మెంటర్ గా ఉండాలి. వాళ్ళ సూచనలు సలహాలతోనే మనం ముందడుగు వేస్తే మన గోల్ ని మనం 100% సాధిస్తాం. చూడండి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ కి దేవుడు అయ్యాడంటే వాళ్ళ గురువు గారు చెప్పిన మాటలన్నీ కూడా ఫాలో అయ్యాడు కాబట్టి అయ్యాడు. ఎస్ ఆర్ నో?
మెంటర్ అనేవాడు ఖచ్చితంగా కావాల్సిందే, మనకి గుర్తుపెట్టుకోండి. మెంటర్ లేకపోతే మనం ఏం చేయలేం. సార్ లాస్ట్ స్లైడ్ చూపించండి ఒకసారి. ఇందులో చూడండి, ఈ లాస్ట్ స్లైడ్ లో 4 పాయింట్స్ ఉన్నాయి. విజువలైజేషన్ చేయాలి. నీ గోల్ ని రోజు నువ్వు విజువలైజేషన్ చేయాలి. ఎప్పుడు చేయాలి సార్ విజువలైజేషన్? ఎర్లీ మార్నింగ్ బ్రహ్మీ ముహూర్తంలో నువ్వు లేచి విజువలైజేషన్ చేయాలి. విజువలైజేషన్ అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. విజువలైజేషన్ అంటే ఏంటి? విజన్ ని చూడటం. అంటే 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండబోతున్నావో ఈ రోజు నుంచే చూడాలి. దాన్ని ఈ రోజు నుంచే విజువలైజ్ చేయాలి. అర్థమైందా ప్రసాద్ గారు? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, కర్మయందు కర్మను ఎవరైతే ఊహించగలుగుతాడో అలాంటి వాడే సర్వసామాన్యులందరిలో కూడా ఉత్తమమైనటువంటి వ్యక్తి అవుతాడు అంటాడు. కాబట్టి విజన్ ని మనం ఈ రోజే చూడాలి, రోజు చూడాలి, బ్రాహ్మీ ముహూర్తంలో చూడాలి. దాని తర్వాత రాశారు సెల్ఫ్ టాక్. రోజు ఉదయాన్నే నీతో నువ్వు మాట్లాడుకోవాలి. నీతో నువ్వు మాట్లాడుకో, లేదా అద్భుతమైనటువంటి వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని జీవితంలో కోల్పోతావు అంటాడు స్వామి వివేకానంద. సెల్ఫ్ టాక్ ఉండాలి. అద్దం ముందు నిలబడి మన గురించి మనం మాట్లాడాలి. ఆహా, ఎంత అందంగా ఉన్నాను, ఎంత బాగున్నాను, నేను చాలా అద్భుతం కదా, నేను నిజంగా అందగానే కదా, నా జుట్టు చూడు, నా ముక్కు చూడు. అవే కాదు మాట్లాడుకునేది, అవి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. దాని తర్వాత మాట్లాడాల్సింది నీలో ఉన్నటువంటి స్కిల్స్ ని గుర్తు తెచ్చుకోవాలి. నేను పలానా విషయంలో గొప్పవాణ్ణి, చాలా టాలెంటెడ్ని, నేను ఇంకా టాలెంట్ అవుతాను, అందుకే నిరంతరం చదువుతాను అని సెల్ఫ్ టాక్ చేసుకోవాలి. అర్థమైందా అండి? అలాంటి సెల్ఫ్ టాక్ చేసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా గొప్పవాడు అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఐ ఆమ్ యాక్టివ్. ఎస్, ఐ ఆమ్ యాక్టివ్. ఐ ఆమ్ హ్యాపీ. ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. ఐ ఆమ్ ఎంతూజియాస్టిక్ పర్సన్. ఎస్, ఎప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాను అని మనం అనుకోవాలి. ఐ ఆమ్ పవర్ఫుల్ పర్సన్. ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని మనం అనుకోవాలి. అనుకుంటే గొప్పవాళ్ళు అవుతాము 100%. అలాంటిది ఉండాలి. లాస్ట్ లో విజన్ బోర్డ్స్ అని రాశాను. 3వ పాయింట్ చూడండి, విజన్ బోర్డ్స్ అని రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, విజన్ బోర్డ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. A4 షీట్లు 4 తీసుకోండి. ఆ A4 షీట్లు 4 తీసుకొని 4టి మీద మీ పేరు రాయండి, మీ గోల్ రాయండి. 4 ప్లేసుల్లో అంటించండి. ప్లేస్ నెంబర్ 1 ఎక్కడ అంటిస్తారు? ఎక్కడైతే మీ భోజనం చేస్తారో, మీరు భోజనం చేసేటువంటి కుర్చీకి ఎదురుగా మీకు కనపడాలి. ఆ కుర్చీకి ఎదురుగా గోడ మీద అంటించండి ఒకటి. రెండోది ఎక్కడ అంటిస్తారు? మీరు ఎక్కడైతే నిద్రపోతారో, బెడ్రూమ్ ఉంటుందో, పడుకునేటప్పుడు మంచం మీద అలా పడుకొని పైకి చూస్తే అక్కడ పైన కనపడాలి అది. ఆ పైన రెండోది అంటించండి. మూడోది ఎక్కడ అంటిస్తారు? ఎక్కడైతే మీరు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్లే ముందు రెడీ అవుతారో అలాంటి ప్లేస్ దగ్గర, ఆ గోడ దగ్గర అంటించండి మూడోది. 4వది ఎక్కడ అంటిద్దాం సుబ్బారావు గారు? 4వది ఎక్కడ అంటిద్దాం? 4వది కూడా అంటించాలి. అన్నిట్లో అది ఇంపార్టెంట్ ప్లేస్, అది ఖచ్చితంగా అక్కడ అంటించాలి. ఏంటై ఉంటుంది అది? ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. బాత్రూమ్ సార్. వెరీ గుడ్ అండి, సూపర్. బాత్రూమ్ లో అంటించాలి. 4వది ఎక్కడ అంటించాలి? బాత్రూమ్ లో అంటించాలి. భలే చెప్తారు సార్ మీరు. బాత్రూమ్ లో అంటిస్తే తడిచిపోద్ది కదా, చినిగిపోద్ది కదా. తడవకుండా, చించకుండా, చినగకుండా మీరు జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకో తెలుసా అండి? బాత్రూమ్ లో ఉన్నంత పాజిటివ్ మైండ్ సెట్ తో మనిషి ఎక్కడా ఉండడంట. స్నానం చేసేటప్పుడు చూడండి ఎంత ఎంజాయ్గా, ఎంత హ్యాపీగా స్నానం చేస్తాడో. కూని రాగాలు, అప్పుడే జేసుదాస్ అయిపోతాడు, అప్పుడే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అయిపోతాడు, అప్పుడే సుశీలలు అయిపోతూ ఉంటారు. నిజమా కదా? అలాంటి పాజిటివ్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో గోల్ ని చూడాలట. అలాంటి గోల్ ని చూసిన వాడు విజయాన్ని సాధిస్తాడంట మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి విజన్ బోర్డ్స్ ని ఖచ్చితంగా పెట్టుకోండి. రోజు చూడండి, గొప్ప వాళ్ళుగా మీరు అయ్యి తీరుతారు. అది 100% కరెక్ట్. లాస్ట్ లో ఒకటి రాశాను, అఫర్మేషన్స్. రోజు చూడండి, అఫర్మేషన్స్ గురించి మాట్లాడుతూ ఉండండి. ఆటోమేటిక్ గా మీరు గొప్పగా మీ గోల్ ని సాధించడానికి అవకాశం అనేది 100% ఉంటుందని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. సార్ లాస్ట్ నా ఫోటో ఒకసారి చూపించేసి తీసేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఒకే ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. మన గోల్ ని మనం సాధించాం, ఒక్కొక్కసారి 80% విజయాలు రావు. నిజమా కదా త్రినాథ్ గారు? విజయాలు వస్తాయి అందరికీ, అనుకున్న వెంటనే గోల్ సక్సెస్ వచ్చేస్తుందా? రాదు. మీరు గోల్ ని రీచ్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యారు అంటే మీరు గోల్ మార్చుకోవడం కాదు. గోల్ మార్చొద్దు,
మీరు స్ట్రాటజీ మార్చండి, ప్లాన్ మార్చండి. ప్లాన్ ఏ అయితే ఫెయిల్ అయితే బి మార్చండి, బి ఫెయిల్ అయితే సి, సి ఫెయిల్ అయితే డి. స్ట్రాటజీస్ మార్చండి. సార్ సి కూడా ఫెయిల్ అయితే ఏం చేయాలి సార్? ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉన్నాయి గురుగారు. 26 అక్షరాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి? 26 రకాల ప్లాన్స్ చేయండి, మళ్ళీ దాన్నే సాధించండి. అంతేగాని భయపడిపోయి ఈ లోపు చాలా మంది అవమానించేస్తారు సార్, చాలా మంది హేళన చేస్తారు సార్, చాలా మంది నవ్వుతారు సార్. మీ గోల్ని మీరు సాధించడం అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? కాబట్టి మీ గోల్ని ఫెయిల్ అయితే గోల్ మార్చొద్దు, స్ట్రాటజీస్ మార్చండి, ప్లానింగ్ మార్చండి, మళ్ళీ ట్రై చేయండి. 100% మీరు సక్సెస్ అవడానికి ఛాన్సెస్ అని ఉన్నాయి. లేదు సార్, అందరూ అవమానించేటువంటి అవమానాన్ని తట్టుకోలేము సార్. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగేయాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారవు లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజులాగా మీరందరూ ఉండాలి. మీరు అనుకున్న గోల్ని సాధించి తీరాలి అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు మీతో మాట్లాడేటువంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సుధీర్ గారికి, శ్రీనాథ్ గారికి, ఇంకా మెంటర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతసేపు నా మాటలు వింటూ ఇంతసేపు నా సెషన్ విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం.